So I have already shared this material to all of you. Okay, ఈ మెటీరియల్ మీకు అందరికీ నేను పంపించాను. ఒకసారి మెటీరియల్ మీకు గ్రూప్ లో కూడా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. లిమిట్స్ కంటిన్యూ మీద జస్ట్ ముందు బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో ఉన్నవి, కొత్తవే కాదు ఇవి. బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఇవి. దీని తర్వాత లిమిట్స్ కంటిన్యూటీ బేసిక్ కాన్సెప్ట్స్ అయిన తర్వాత షార్ట్ కట్స్ కొన్ని మీకు మెటీరియల్ ఇచ్చాను, టిప్స్ అండ్ ట్రిక్స్ అని. దీంట్లో షార్ట్ కట్స్ ఉంటాయి. సో ఈ షార్ట్ కట్స్ మనకి దగ్గర 20 ఉంటాయి అంతే. సో ఇవి అయిన తర్వాత నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చేసి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. నేను ఇచ్చిన క్వశ్చన్స్ మహా అయితే 50 ఉంటాయి. ఈ 50 ఏంటంటే పైన షార్ట్ కట్స్ యూజ్ చేసి మీరు చేస్తే అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ నేను ఏంటంటే మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఓకేనమ్మా. Yes, the concept is limits first. I'll start with limits. So manki if f of x a function, if a function f of x and ma mute cheyandi, mute cheyandi ma. Okay, if a function f of x and a point x equal to a is given, now a function of a point is taken, then first limit of fx as x tends to a minus, this is given, this is called left hand limit. Left hand limit. And దీన్ని evaluate చేయడానికి procedure ఏంటంటే this is same as limit of f of a minus h where x tends to 0. That is by putting x equal to a minus h, we'll get this. X place లో a minus x tends to a minus అంటే మీనింగ్ ఏంటంటే రియల్ లైన్ మీద a కన్నా లెఫ్ట్ సైడ్ నుంచి x వస్తుంది అనమాట. X is approaching a from left through values less than a. So throughout its journey, x is less than a. X is approaching a. X is approaching a through values less than a. Through values less than a. దీన్ని x tends to a minus అంటారు. Throughout its journey, x tends to a minus అంటే x a కన్నా తక్కువ ఉంటుంది. X tends to a minus అంటే x is less than a always. అంటే x a minus some positive number form లో ఉంటుంది. ఓకే, అందుకనే లిమిట్ ఆఫ్ fx x tends to a minus అంటే x ప్లస్ a minus పెడతాం. x a కి ఈక్వల్ అయినప్పుడు x a కి కన్సిడర్ అయిపోతే ఆటోమేటిక్ h 0 అయిపోతుంది కదా, కాబట్టి లిమిట్ x tends to 0 అని రాస్తాం. ఇది మెథడ్. ఓకే, ఇట్స్ కాల్డ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ is to be evaluated as this. ఇది మెథడ్. ఓకే, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటారు, LHL అని. తర్వాత రైట్ హ్యాండ్ లిమిట్, దీన్ని లిమిట్ x tends to a plus fx అని డినోట్ చేస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ రైట్ హ్యాండ్ లిమిట్. రైట్ హ్యాండ్ లిమిట్. ఓకే, దీన్ని ఎవాల్యుయేట్ చేయడానికి మనకి మెథడ్ ఏంటంటే is to be evaluated as limit x plus a plus h పెట్టండి, అప్పుడు డిస్టెన్స్ 0 పెట్టండి. మనకి ఏ పక్కన మైనస్ కానీ ప్లస్ కన్నప్పుడు డైరెక్ట్ గా లిమిట్ అనేది మనం చేయలేము. సో ముందు ఆ ప్లస్ మైనస్ తీసుకోవాలి, కాబట్టి ఏ ప్లస్ సంథింగ్ అంటే ఏ ప్లస్ పాజిటివ్ ఫ్రాక్షన్, సో ఏ ప్లస్ వచ్చి తీసుకోవాలి. సో దీని మీనింగ్ ఏంటంటే ఏ అంటే కనుక x is approaching a through values greater than a.
ఇది meaning. Okay, so x is approaching a through values greater than a. X is approaching a through values greater than a. అంటే మీనింగ్ ఏంటంటే x tends to a plus అంటే x greater than a. x a కన్నా పెద్దది కాబట్టి x equal to a plus h అనే ఫామ్ లో ఉంటుంది కదా, వేర్ h is positive, a plus some fraction ఫామ్ లో ఉంటుంది, అది మీనింగ్. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఒకటి h ఈక్వల్ టు 0, ఇది ఎవాల్యుయేట్ చేయడానికి h ప్లస్ 0 పెట్టేస్తారు, ఇక్కడ కూడా h ప్లస్ 0 పెట్టేస్తారు. ఓకే, ఈ రెండు అయిన తర్వాత నౌ ఇఫ్ limit of fx as x tends to a minus is equal to limit of fx as x tends to a plus equal to a finite number L. ఈ రెండు ఈక్వల్ అయ్యి ఆ రెండింటి ఆన్సర్ ఏదో ఒక ఫైనైట్ నంబర్ L అయింది అనుకోండి, then we say that, okay, then we say that limit of fx as x tends to a exists and is equal to L. సో లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్ అయితే, రెండు ఫైనైట్ ఇన్ఫైనైట్ అవ్వకూడదు, రెండు ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అవ్వకుండా రెండు ఫైనైట్ నెంబర్స్ అయ్యి రెండు కూడా సేమ్ ఆన్సర్ వస్తే అప్పుడు ఆ కామన్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని లిమిట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఎక్స్టెన్షియల్ అంటాం. సో దిస్ ఈస్ ప్రొనౌన్స్డ్ యాజ్, మనం ఎలా చదవాలంటే ద లిమిట్ ఆఫ్ the function fx as x tends to a అని ప్రొనౌన్స్ అలా చదువుతాం మనం. ఓకే, లిమిట్ ఆఫ్ fx as x tends to a అని చదువుతాం. సో ఇది లిమిట్ కాన్సెప్ట్. అది సరిగ్గా మనం లెఫ్ట్ రైట్ రెండు చేస్తే గానీ మనకి ఆన్సర్ ఏంటో తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ లిమిట్ x tends to 0 sin x by x, ఇది కావాలనుకోండి. లిమిట్ x tends to 0 sin x by x అని లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఆన్సర్ ఏంటో మనకి చెప్పాలి. ఓకే, కొన్ని ఎంత స్టార్టింగ్ ఎంత పెద్దదొద్దు, ఏదో ఇంకో ఏదో చిన్న నెంబర్ ఏదో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x square plus 3x minus 4 ఇది తీసుకున్నాం. వాట్ ఈస్ లిమిట్ ఆఫ్ 2x square plus 3x minus 4, ఇది క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి. ముందు లెఫ్ట్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయండి. x tends to 0 minus 2x square plus 3x minus 4. సో x ప్లేస్ లో 0 మైనస్ h పెట్టండి. 2 into 0 minus h whole square plus 3 into 0 minus h minus 4. ఎక్కడ x కనబడితే అక్కడ 0 minus h పెట్టండి, h times 0 పెట్టండి. సో అప్పుడు ఏమొస్తుంది, లిమిట్ h tends to 0 2 into minus h whole square plus h square plus 3 into minus h minus 3h minus 4. ఇప్పుడు h ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into 0 square minus 3 into 0 minus 4, సో minus 4. అలాగే రైట్ లిమిట్ కూడా సేమ్ పాయింట్ దగ్గర 0 దగ్గర రైట్ లిమిట్ కూడా చేయాలి. రైట్ లిమిట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ 0 ప్లస్ ఉంది కాబట్టి x ప్లేస్ లో ఎక్కడ x ఉంది అక్కడ 0 ప్లస్ h అని పెట్టండి. ఓకే, ఎక్కడ x ఉంటే అక్కడ 0 ప్లస్ h అని పెట్టండి. అప్పుడు h tends to 0 పెట్టండి. లాస్ట్ ది 4 సార్, లాస్ట్ ది 4. సో ఇప్పుడు ఏమవుతుంది, లిమిట్ h tends to 0 2 into 0 plus h whole square plus 3 into 0 plus h minus 4. ఇప్పుడు h ప్లస్ 0 పెడితే 2 into 0 square plus 3 into 0 minus 4. సో ఇక్కడ దీని ఆన్సర్ వచ్చింది, ఎక్కడ కూడా -4 వచ్చింది. సో లెఫ్ట్ లిమిట్ -4, రైట్ లిమిట్ -4, రెండు ఈక్వల్ అయ్యాయి కదా. సో రెండు ఫైనైట్ నంబర్స్ అండ్ రెండు కూడా ఈక్వల్ అయ్యాయి. దేర్ఫోర్ ఇక్కడ లిమిట్ x tends to 0 మైనస్ ప్లస్ చేసి డైరెక్ట్ 0 పెట్టేసి దీని ఆన్సర్ -4 రాస్తాం. దేర్ఫోర్ వి సే దట్ లిమిట్ x tends to 0 2x square plus 3x minus 4 equal to -. ఇది యాక్చువల్ గా లిమిట్ కాన్సెప్ట్. లిమిట్ కి ఎవాల్యుయేట్ చేయమంటే ఇది. ఓకే,
మామూలుగా మీనింగ్ ఏంటంటే లిమిట్ మీనింగ్ ఏంటంటే యాక్చువల్ గా మీనింగ్ ఆఫ్ అసలు సింబల్ మీనింగ్ ఏంటో చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సింబల్ లిమిట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ యాజ్ ఎక్స్టెన్స్ టు ఏ అంటే మీరు ఎక్స్ వాల్యూస్ ఎఫ్ఎక్స్ వాల్యూస్ ఒక టేబుల్ లో ఫార్మ్ చేయండి. ఓకే, ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెన్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ we'll discuss the meaning of limit extends to x square minus 1 ఇలా అడిగారు. ఇక్కడ x ప్లేస్ లోనేమో fx ప్లేస్ లో x square minus 1 వేస్తే x 2 కి దగ్గరగా వస్తున్నప్పుడు x square minus 1 ఎలా వస్తుంది అది మీనింగ్. x 2 కన్నా తక్కువ వాల్యూస్ కొన్ని తీసుకోండి. 2 కన్నా తక్కువ వాల్యూస్ అంటే 1.99 ఫర్ ఎగ్జాంపుల్ x స్క్వేర్ 2x తీసుకున్నాం, మనకి ఈజీ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది మనకి. 1.99 1.98 1.97 లైక్ దట్ ఏవో ఎక్స్ తక్కువ 2 కన్నా తక్కువ వాల్యూస్ కొన్ని తీసుకుంటే అప్పుడు 2x మైనస్ అనే అవుతుంది చెక్ చేయండి. సో x 1.96 అయినప్పుడు 2x 2 into 1.96 అవుతుంది. అంటే 2 6 12 1 2 9 18 1 3.92. సో దీన్ని బట్టి 2x minus 1 is 2.92. ఓకే, సో ఇది 2.92. అలాగే x 1.97 అయినప్పుడు 2x 2 into 1.97. సో దిస్ becomes 3.94. సో దీని నుంచి 2x minus 1 becomes 2.94. సో ఇది 2.94 అయింది. అలాగే ఇది 2.96 అవుతుంది, ఇది 2.98 అవుతుంది, ఇదేమో 3 అవుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ when x is coming closer to 2, x is coming closer to 2 from left side అంటే from values less than 2 అప్పుడు ఏమొస్తుంది మనకి fx అంటే ఏమవుతుంది, then fx equal to 2x minus 1 is coming closer to 3. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తాం అంటే limit of this 2x minus 1 as extends to 2 minus is equal to 3 అంటాం. x 2 కన్నా తక్కువ వాల్యూస్ నుంచి ఇలా x 2 కన్నా తక్కువ వాల్యూస్ నుంచి 2 కి అప్రోచ్ అవుతూ ఉంటే 2x minus 1 ఏ నెంబర్ కి అప్రోచ్ అవుతుంది, 3 కి అప్రోచ్ అవుతుంది. సిమిలర్లీ we can show that అలాగే సార్ 2 కన్నా పెద్ద వాల్యూస్ తీసుకుందాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2.04 2.03 2.02 2.01 ఇలా తీసుకుంటే అప్పుడు 2x మైనస్ అనే అవుతుంది. 2 into 2.04 అంటే 4.08 minus 1 3.08. ఇక్కడేమో 3.06 వస్తుంది, ఇక్కడేమో 3.01 వస్తుంది, ఇక్కడేమో 3.02 వస్తుంది. సో when x approaches to through values less greater than 2 కన్నా ఎక్కువ వాల్యూస్ నుంచి 2 కి వస్తూ ఉంటే x 2x minus 1 3 approach అవుతుంది. So we can show that limit of 2x minus 1 when x tends to 2 plus is also 3. So రెండు finite numbers రెండు equal, therefore we can say that limit of 2x minus 1 as x tends to 2 ఇంకా ప్లస్ మైనస్ ఏం లేకుండా ఆన్సర్ 3 అని వస్తుంది. ఇది దీని సింపుల్ మీనింగ్ అన్నమాట. x ఏకి దగ్గరగా వెళ్తూ ఉంటే fx ఏ నెంబర్ దగ్గరగా వెళ్ళి ఆగిపోతుంది, x ఏకి దగ్గరగా వెళ్ళి ఏ దగ్గర ఆగిపోతే fx ఏ నెంబర్ దగ్గరగా వెళ్ళి అవుతుంది, అది మీనింగ్ అన్నమాట. లిమిట్ అంటే యాక్చువల్ గా కాన్సెప్ట్ అది. ఓకే, మనకి మెయిన్ ఎంసెట్ లో మనకి లిమిట్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనకి తెలియాలి. అవి తెలియాలంటే ముందు నీకు ఎల్ హాస్పిటల్ స్టూడెంట్ ఏంటో కూడా తెలియాలి. ఓకే, అది ఫస్ట్. సో డైరెక్ట్ గా నేను షార్ట్ కట్స్ వెళ్ళిపోతున్నాను. ఇంకా మిగతా బేసిక్స్ అవి మీకు అన్ని తెలుసు కాబట్టి నేను ఎక్కువ టైం వేస్ట్ చేయట్లేదు. ఎంసెట్ కోచింగ్ అంటే ఏంటంటే మళ్ళీ ఇంటర్మీడియట్ చెప్పడం కాదు, ఇంటర్మీడియట్ లో మీకు కాన్సెప్ట్స్ తెలిసినవి ఉంటాయి కదా, అవి తక్కువ టైంలో ఎలా చేయాలి అది ప్రాక్టీస్ చేయాలి. ఓకేనమ్మా, ఫాలో అవుతున్నారా? Yes, Guruji. Okay, thank you. Now, first one, L Hospital's rule. This solves maximum problems. L Hospital's rule.
అతని పేరు హాస్పిటల్, ఎల్ హాస్పిటల్స్ రూల్ అదేంటంటే if limit of x tends to some a fxy gx, ఓకే, ఈ లిమిట్ క్యాల్కులేట్ చేసినప్పుడు ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 0/0 ఆర్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ, ఇలాంటి ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటారు. ఓకే, ఇది x ఈక్వల్ ఏ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు f ఆఫ్ ఏ బై g ఆఫ్ ఏ వస్తుంది కదా, అది కనుక 0/0 కానీ ఇన్ఫినిటీ కానీ వస్తే అప్పుడు ఏం చేస్తామంటే దెన్ వి ప్రొసీడ్ యాజ్ ఫాలోస్. అప్పుడు మనం చేసేది ఏంటంటే లిమిట్ x టెండ్స్ టు a fx బై gx ఈక్వల్ టు fx ప్లేస్ లో దాని డెరివేటివ్ f డాష్ x వేస్తాం, నెక్స్ట్ gx ప్లేస్ లో దాని డెరివేటివ్ gx వేస్తాం. ఓకే, ఇది ఆన్సర్. అప్పుడు డైరెక్ట్ గా x ప్లేస్ లో a పెట్టేస్తాం. ఓకే, ఇలా చేయాలి. ఓకే, if this is not equal to indeterminate, if this is not equal to 0/0 or infinity by infinity, stop here itself, ఇక్కడ ఆపేయండి. అలా కాకుండా ఇది 0 అయిపోయింది అనుకోండి, ఈ f డాష్ ఇది కూడా మళ్ళీ ఇండిటర్మినేట్ అయిపోతే 0/0 ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ లోకి వచ్చేస్తే, ఓకే, అంటే if f డాష్ a బై g డాష్ a ఇది మళ్ళీ 0/0 కానీ ఇన్ఫినిటీ కానీ వస్తే అప్పుడు ఏం చేస్తామంటే దెన్ వి టేక్ లిమిట్ x టెండ్స్ టు fx gx as fx by gx as fx ప్లేస్ లో సరే సెకండ్ డెరివేటివ్ వేయండి, gx ప్లేస్ లో సెకండ్ డెరివేటివ్ వేయండి, అప్పుడు x ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేశారు. ఓకేనమ్మా, ఫస్ట్ డెరివేటివ్స్ వేసిన తర్వాత ఏ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మళ్ళీ ఇండిటర్మినేట్ వస్తే కంగారు పడకుండా సెకండ్ డెరివేటివ్స్ వేసేయండి. ఓకే, if this is not equal to 0/0 or infinity by infinity, then stop here and declare this as answer. ఇది కనుక మళ్ళీ ఒక ఫైనైట్ నెంబర్ వచ్చేసింది అనుకోండి, ఎక్కడ ఆపేసి ఆన్సర్ అదే అని చెప్పి ఆన్సర్ వాల్యూ ఎంత వస్తే అంత డిక్లేర్ చేసేయండి. ఇంకా మన టైం పోలేక ఈ f డబుల్ డాష్ a బై g డబుల్ డాష్ a ఇది కూడా మళ్ళీ 0/0 ఆర్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీకు తెలిసిందే నెక్స్ట్ డెరివేటివ్కి వెళ్ళిపోతారు. సో మళ్ళీ ఆ ప్రాబ్లం లిమిట్ ఏమవుతుందంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ f ట్రిపుల్ డాష్ a థర్డ్ డెరివేటివ్ ఆఫ్ f at a బై థర్డ్ డెరివేటివ్ ఆఫ్ g at a. ఓకే, సో ఇలా మనం ప్రొసీడ్ అవ్వాలి. ఎంతవరకు ప్రొసీడ్ అవ్వాలి? ప్రొసీడ్ అంటిల్ వి గెట్ ఫైనైట్ లిమిట్. ఫైనైట్ ఆన్సర్ వచ్చేంత వరకు ఇలా మనం ప్రొసీడ్ అవుతూ ఉండాలి. దిస్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ షార్ట్ కట్. చాలా ప్రాబ్లమ్స్ ఈ రూల్ తో మాక్సిమం విత్ ఇన్ 1 minute అయిపోతాయి. మామూలుగా డెరివేటివ్ అంటే u బై v మెథడ్ అంటే v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u మైనస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v బై v స్క్వేర్. కానీ ఎల్ హాస్పిటల్ రూల్లో ఇది కోషంట్ గా ట్రీట్ చేయం, ఇది ఒక భిన్నం కింద మనం ట్రీట్ చేయం. న్యూమరేటర్ ఆఫ్ ఎక్స్ సెపరేట్ డెరివేటివ్, డినామినేటర్ gs కి సెపరేట్ డెరివేటివ్ కడతాం, అప్పుడు x ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఇది కాన్సెప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి, ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ లిమిట్ x tends to 0 sin x by x. దీని ఆన్సర్ ఎంత అడిగారు అనుకోండి. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇంకేం పట్టించుకోకుండా న్యూమరేటర్ లో x ఈక్వల్ టు 0, డినామినేటర్ x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసేయండి. మనకి sin 0 0, సో ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది. సో ఎల్ హాస్పిటల్ యూస్ చేయాలి. సో బై ఎల్ హాస్పిటల్స్ రూల్, ఇప్పుడు ఎల్ హాస్పిటల్స్ రూల్ ప్రకారం ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని sin x ప్లేస్ లో దాని డెరివేటివ్, రీప్లేస్ sin x విత్ ఇట్స్ డెరివేటివ్, అలాగే డినామినేటర్ లో x ప్లేస్ లో దాని డెరివేటివ్ ఇలా రాసేయండి. ఓకే, సో లిమిట్ x టెండ్స్ టు 0, డెరివేటివ్ ఆఫ్ sin x cos x, డెరివేటివ్ ఆఫ్ x 1. ఇప్పుడు x ఈక్వల్ 0 పెడితే ఆన్సర్ ఏమొస్తుంది? cos 0/1 అంటే 1/1 1. ఇది ఆన్సర్. ఓకేనండి. సో మాక్సిమం ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్మీడియట్ లో ఇలాగే ఇండిటర్మినేట్ ఫార్మ్స్ వస్తాయి.
ఇండెఫినెట్ ఫార్మ్స్ అంటే 0/0, ఇన్ఫినిటీ, 0/∞, 1/∞, ∞-∞, ఇలాంటివి. వాటి వాల్యూస్ ఏంటో మనం డిటర్మిన్ చేయలేము. ఈ సింబల్స్ ని ఇండిటర్మినేట్ అంటారు. ఇలా వస్తే కనుక ఆన్సర్ ఇండిటర్మినేట్ అంటే డిటర్మిన్ చెయ్యలేము, మనం దీని వాల్యూస్ మనం డిటర్మిన్ చెయ్యలేము, అది మీనింగ్. ఓకే, సరే ఇంకో చిన్న ప్రాబ్లం ఇస్తాను చూడండి. లిమిట్ x టెన్స్ టు 0 sin స్క్వేర్ x/x. ఇది ఎంత? దీనికి ఇందాకట్లాగే చేద్దాం. మామూలుగా sin స్క్వేర్ x/x అంటే x ప్లేస్ లో 0 పెట్టేస్తే న్యూమరేటర్ లో sin స్క్వేర్ 0, డినామినేటర్ లో 0². sin స్క్వేర్ x/x² సార్ 0². సో 0/0 ఇండిటర్మినేట్. సో ఇప్పుడు ఏం చేయాలి? sin స్క్వేర్ x ప్లస్ దాని డెరివేటివ్ 2 sin x² ప్లస్ అది డెరివేటివ్ 2x. ఇప్పుడు వేస్తే లిమిట్ x టెన్స్ టు 0 sin x/x, మళ్ళీ sin 0/0, సో మళ్ళీ 0/0. సో ఈసారి మళ్ళీ ఇంకోసారి డెరివేటివ్ వెళ్ళాలి. సారీ, sin x డెరివేటివ్ cos x, x డెరివేటివ్ 1. ఇప్పుడు cos 0/1 వేస్తే 1/1 వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 1. ఓకే, ఇలాగా ఒకసారి డెరివేటివ్ చేసినా సరే ఇంకా ఆన్సర్ 0/0 అదే ఇండిటర్మినేట్ ఫార్మే కనుక ఉండిపోతే మళ్ళీ రెండోసారి డిఫరెన్షియేట్ చేయాలి. ఇలాగా ఎన్నిసార్లు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆన్సర్ ఇండిటర్మినేట్ రాకుండా 0/0, ∞-∞ రాకుండా రానంత వరకు వెళ్తూనే ఉండాలి. దీన్ని ఎల్ హాస్పిటల్స్ రూల్ అంటారు. ఇదొకటి. ఇంకో కష్టమైన సమ్ చెప్పండి. కష్టమైన సమ్, ఎస్. మీకు చాలా దీంట్లో పెద్ద కష్టమైన సమ్స్ అంటే ఉండవు. మీకు కొన్ని షార్ట్ కట్స్ చెప్పిన తర్వాత ఒక కష్టమైన సమ్ చెప్తారు. ఇంకా షార్ట్ కట్స్ ఇంకా మనకి కావాలి. మీరు ఎంత టఫ్ గా ఉన్నా సరే 0/0 రానంత వరకు వెళ్ళిపోవడం అంతే. నెక్స్ట్ షార్ట్ కట్ నంబర్ 2. మనకి ఒక ఫంక్షన్ కి లిమిట్ కనుక 0 అని తెలిసింది అనుకోండి. ఇఫ్ ద లిమిట్ ఆఫ్ fx as x tends to is 0 and gx is a bounded function. బౌండెడ్ ఫంక్షన్ అంటే gx ఇన్ఫినిటీ అవ్వకుండా, దట్ ఈస్ gx కి లిమిట్స్ ఉంటాయి. సమ్ gx lies between some -k and +k like this ఇలాగా, or gx lies between from L and k like this. సో gx -∞ +∞ కాకుండా ఒక ఫైనట్ నెంబర్ అవుతుంది అని కనుక మనకి తెలిస్తే అప్పుడు డైరెక్ట్ గా మనకి లిమిట్ x టెన్స్ టు fx into gx అడిగినా సరే ఆన్సర్ 0 డైరెక్ట్ గా ఇస్తుంది. అంటే లిమిట్ gx into లిమిట్ ఆఫ్ fx. సో gx into లిమిట్ ఆఫ్ fx 0 కదా. సో ఒకదానికి లిమిట్ 0 అయి ఇంకోటి బౌండెడ్ ఫంక్షన్ అయితే అంటే -∞ కాకుండా అదొక ఫైనట్ వాల్యూ అవుతుంది అని మనకు తెలిస్తే 0 అంటే ఫైనట్ నెంబర్ 0 అవుతుంది కాబట్టి ఆన్సర్ ఎప్పుడు 0 అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. 0 అంటే ఎనీథింగ్ ఇస్ 0 అని తెలుసు కాబట్టి మనకి ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. బౌండెడ్ అని తెలియాలి, తెలిస్తేనే మనం చేయగలం. ఓకే, బౌండెడ్ అని తెలియకపోతే మళ్ళీ మనం ఏం చేయలేం, జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ x tends to 0 sin x. సో sin x లిమిట్ మనకి 0 అని తెలుసు కదా. ఓకే, ఇంటూ cos x ఇది తీసుకున్నారు అనుకోండి. ఇక్కడ sin x 0 అవుతుందని తెలుసు లిమిట్. ఇక్కడ ఇదేమో fx, sin x నేమో fx, cos x ఏమో gx అని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ cos x ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 అండ్ +1 మనకు తెలుసు కదా. సో cos x ఈజ్ ఎ బౌండెడ్ ఫంక్షన్. cos x అనేది మనకి బౌండెడ్ ఫంక్షన్ కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది? లిమిట్ x tends to 0 sin x into cos x. సో cos x పెట్టుకోకండి, ఇది 0 కాబట్టి ఆన్సర్ 0 మెసేజ్ బ్రాకెట్ లో రీజన్ సిన్స్ లిమిట్ x tends to 0 sin x is 0. ఓకే, సో ఒకటి లిమిట్ 0 అయ్యి ఇంకోటి
జీరో కాకపోయినా పర్వాలేదు, బట్ ఫైనైట్ నెంబర్ అయితే చాలు, బౌండెడ్ అయితే చాలు. ఆన్సర్ మనకి 0 అని వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. 0 ఇంటూ ఫైనైట్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ sin x by e power x. మామూలుగా తీసుకుంటే మనకి ఆన్సర్ ఏంటో తెలియదు, చేయడం కష్టం. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1 by e power x e power minus x అని రాసుకుంటే ఇక్కడ చూడండి, e power minus x ఏమో fx, sin x ఏమో gx తీసుకుంటాం. ఇప్పుడు x ఇన్ఫినిటీకి వెళ్ళినప్పుడు -x మైనస్కి వెళ్తే e power minus x 0కి వెళ్తుంది. ఇది మీకు తెలుసు కదా, లిమిట్ ఆఫ్ e power x, లిమిట్ ఆఫ్ e power minus x as x tends to infinity 0. ఇది మీకు తెలుసు కదా అందరికి. ఇదేం లేదండి, e power minus x అంటే ఏంటి, 1 by e power x. సో x ఇన్ఫినిటీకి వెళ్తూ ఉంటే, x ఇన్ఫినిటీకి వెళ్ళడం అంటే ఏంటి, కంటిన్యూస్ గా పెరగడం అని, కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అయిపోతూ ఉంది, అది x ఇన్ఫినిటీకి వెళ్ళడం అంటే. సో e power x కూడా ఇన్ఫినిటీకి వెళ్తుంది. సో 1 by e power x 1 by ఇన్ఫినిటీ అంటే 0కి వెళ్తుంది. ఓకే, కాబట్టి లిమిట్ ఆఫ్ e power minus x x tends to infinity 0 అన్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 0 ఇంటూ sin x అంటే బౌండెడ్ ఫంక్షన్ కదా, sin x ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 and 1 అని మనకు తెలుసు. కాబట్టి 0 అంటే బౌండెడ్ ఫంక్షన్ 0. సో కాబట్టి లిమిట్ డైరెక్ట్ గా 0 అని మనం వేసుకోవచ్చు. sin x బౌండెడ్ ఫంక్షన్, ఎందుకంటే sin x ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 and +1 అది మనకు తెలుసు. బౌండెడ్ ఫంక్షన్ sin x ఎప్పుడు -1 కి 1 మధ్యలో ఉంటుంది, cos x కూడా ఎప్పుడు -1 కి 1 కి మధ్యలో ఉంటుంది. సో మనకి ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఈ రెండు బౌండెడ్ ఫంక్షన్స్, ఈ రెండు కూడా 1 కన్నా ఎక్కువ వాల్యూ, -1 కి తక్కువ వాల్యూ ఎప్పుడు తీసుకునే అవకాశమే లేదు. ఓకే, కాబట్టి అది సెకండ్ షార్ట్ కట్ నెంబర్ 2 అన్నమాట. సార్ మరి 2 0 అవ్వకపోతే ఏమా అడగండి. 2 0 అవ్వకపోతే 2 0 అవ్వకపోతే ఆన్సర్ ఫైనైట్ నెంబర్ వస్తుంది కదా, గొడవ ఉంది మనకి. ఇండిపెండెంట్ వస్తుంది చూసి, 1 0 అయ్యి రెండోది ఫైనైట్ అయితే ఆన్సర్ 0. 2 0 కాదు, ఒకటేమో ఆన్సర్ కే, ఇంకోటి ఆన్సర్ ఎల్ అనుకోండి, ఆన్సర్ ఎల్ ఇంటూ కే క్లోజ్. దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. కావచ్చు అది కూడా చెప్తాను చూడండి నెక్స్ట్ మీకు. ఇఫ్ లిమిట్ ఆఫ్ fx, ఓకే, లిమిట్ ఆఫ్ fx as x tends to a equal to some L1 and limit of fx as x tends to a, so limit of some gx equal to some L2 ఇలా ఉందనుకోండి, అప్పుడు మీకు లిమిట్ ఆఫ్ fx ప్లస్ gx అన్న ఆన్సర్ ఏమొస్తుంది, సింపుల్ గా లిమిట్ ఆఫ్ fx ప్లస్ లిమిట్ ఆఫ్ gx L1 ప్లస్ L2 అని రాసేయచ్చు. అదే లిమిట్ ఆఫ్ fx మైనస్ gx as x tends to a, so limit of fx minus limit of gx ఇలా రాసేయచ్చు ఆన్సర్ డైరెక్ట్. అదే ప్రొడక్ట్ కూడా లిమిట్ ఆఫ్ x tends to a fx into gx. మీరు అడిగారు కదా క్వశ్చన్ ఏది 0 కాకపోతే, సో లిమిట్ ఆఫ్ fx L1 into లిమిట్ ఆఫ్ gx L2 రాసేయచ్చు. అదే లిమిట్ ఆఫ్ fx by gx, దిస్ ఈస్ లిమిట్ ఆఫ్ fx L1 by లిమిట్ ఆఫ్ fx L2. బట్ ఈ ఆన్సర్ రావాలంటే L2 0 కాకూడదు. L2 0 అయితే ఇది ఇన్ఫినిట్ అయిపోతుంది సిస్టమ్. ఓకే, సో మామూలుగా లిమిట్ ఆఫ్ ఎ సమ్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ లిమిట్ ఆఫ్ fx ప్లస్ లిమిట్ ఆఫ్ gx. ఆన్సర్ డైరెక్ట్ గా వాటి సమ్ వచ్చేస్తుంది. లిమిట్ ఆఫ్ ఎ డిఫరెన్స్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ లిమిట్స్, లిమిట్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ ఇస్ ప్రొడక్ట్ ఆఫ్ ద లిమిట్స్, లిమిట్ ఆఫ్ ఎ కోషంట్ ఇస్ కోషంట్ ఆఫ్ ద లిమిట్స్. ఇది డైరెక్ట్ గా వేసేయచ్చు. దీంట్లో పెద్ద మీరు ఇబ్బంది పడాల్సిన ఏం లేదు, ఇది మీకు తెలిసిందే. సో దీంట్లో పెద్ద టెన్షన్ పడాల్సిన ఏం లేదు, పట్టించుకోవాల్సిన అంతకన్నా ఇంకేం లేదు. బట్ మెయిన్ షార్ట్ కట్స్ ఏంటంటే ఇప్పుడు వస్తా చూడండి. సో కన్సిడర్ a set S of functions x1 sin x sin inverse x hyperbolic sin x hyperbolic sin inverse x, అలాగే tan x tan inverse x hyperbolic tan x hyperbolic tan inverse x. అంటే మనం మొత్తం 9 ఫంక్షన్లు తీసుకున్నాం. ఈ 9 ఫంక్షన్లకి
మీకు ఆల్మోస్ట్ లిమిట్ ప్రొసీజర్స్ అంతా ఒకేలా ఉంటాయి, కాన్సెప్ట్స్ షార్ట్ కట్స్ అన్ని ఒకేలా ఉంటాయి. కాబట్టి అన్నిటికీ కామన్ గా ఒక సెట్ ఎస్ తీసుకుంటాం. సెట్ ఎస్ కంటైన్స్ తీసుకో అంటే ఎఫ్ఎక్స్ బిలాంగ్స్ చేస్తుంటే ఎఫ్ఎక్స్ కెన్ బి ఎక్స్, ఎఫ్ఎక్స్ కెన్ బి సైన్ ఎక్స్, ఎఫ్ఎక్స్ కెన్ బి సైన్ టు సిక్స్. అలాగే వీటిలో దేన్నైనా మనం ఎఫ్ఎక్స్ నోట్ చేస్తే దానికి ఫార్ములా ఏంటో నేను చెప్తాను. ఓకే, దీంట్లో షార్ట్ కట్స్ 1 by 1 చెప్తాను చూడండి. ఇఫ్ ఎఫ్ఎక్స్ అండ్ జిఎక్స్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎఫ్ఎక్స్ అండ్ బిఎక్స్ బిలాంగ్స్ చేస్తుంటే ఈ 9లో ఒకటి ఎఫ్ఎక్స్ ఒకటి జిఎక్స్ అని తీసుకుంటే అప్పుడు మనకి లిమిట్ ఆఫ్ x tends to 0 fx by gx అడిగితే ఆన్సర్ డైరెక్ట్ 1 అనేసాడు. డైరెక్ట్ ఆన్సర్ 1, ఇంకేం చేయక్కర్లేదు. న్యూమరేటర్ లో 9 ఫంక్షన్ ఏదో ఒకటి, డినామినేటర్ 9 ఫంక్షన్ ఏదో ఒకటి ఉంటే ఆన్సర్ ఎప్పుడు 1 అవుతుంది. x tends to 0 అయినప్పుడు మాక్సిమం 0 దగ్గర షార్ట్ కట్. మీకు షార్ట్ కట్స్ ఉండేది 0 దగ్గర ఇన్ఫినిటీ దగ్గర పెట్టుకోండి. అన్నిటి దగ్గర వర్కౌట్ అయ్యే షార్ట్ కట్ ఎలాస్ పెట్టుకోవాలి ప్రతి లిమిట్ దగ్గర. ఈసారి ఈ సెట్ లోంచి ఏవో 2 ఫంక్షన్స్ తీసుకున్నారు అనుకోండి, ఎఫ్ఎక్స్ జిఎక్స్. టేక్ ఎనీ 2 ఫంక్షన్స్ ఫ్రమ్ దిస్ సెట్, దెన్ లిమిట్ x tends to 0 f of not only x, some multiple of x, say mx, and g of multiple of say some nx. మల్టిపుల్ సేమ్ గా కూడా అవ్వలేదు. అప్పుడు ఆన్సర్ m by n అవుతుంది. ఓకే, ఎఫ్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ sin x ప్లస్ sin x కానీ sin mx అంటే sin 2x కానీ sin 3x కానీ sin 4x కానీ ఏదైనా ఉండొచ్చు న్యూమరేటర్ లో. అలాగే sin inverse 2x, sin inverse 3x, sin inverse 4x లైక్ దట్. అలాగే sin h of x, sin h of 2x, sin h of 3x లైక్ దట్. ఇలా ఏది తీసుకోండి ఆన్సర్ ఈ m n వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ x tends to 0 sin h of 2x by tan inverse 3x ఇలా అడిగారు అనుకోండి. sin h of 2x by tan inverse 3x. సో sin hx, sin h, tan inverse ఈ రెండు కూడా మనకి గ్రూప్ లో ఉన్నాయి కదా. sin h ఉంది, tan వస్తుంది. sin కి సంబంధించి ఆర్డినరీ ఫంక్షన్ అయినా, హైపర్బోలిక్ ఫంక్షన్ అయినా, ఇన్వర్స్ అయినా, హైపర్బోలిక్ ఇన్వర్స్ అయినా. అలాగే tan సంబంధించి tan ఫంక్షన్ అయినా, tan హైపర్బోలిక్ x అయినా, tan ఇన్వర్స్ x అయినా, tan ఇన్వర్స్ హైపర్బోలిక్ ఏదైనా సరే, మామూలు x అయినా సరే, ఏ తీసుకున్నా సరే. సో f of mx plus sin h of సంథింగ్ తీసుకుంటాం, g of mx plus tan ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ తీసుకుంటాం. ఓకే, అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడ m ప్లేస్ లో ఏముంది? 2 ఉంది, ఇక్కడ n ప్లేస్ లో 3 ఉంది. అంతే, ఏం చేయగలరు, డైరెక్ట్ ఆన్సర్ వేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, న్యూమరేటర్ లో sin ఇన్వర్స్ ఆఫ్ 7x, డినామినేటర్ లో tan h of 2x. ఓకే, ఆన్సర్ ఏంటి? ఎంత ఉంది చెప్పండి? 7/2. ఇక ఏం ఆలోచించట్లేదు మీరు. న్యూమరేటర్ లో డినామినేటర్ ఉన్నవన్నీ కూడా మనకు ఇచ్చిన 9 ఫంక్షన్ లో ఉంది. సో ఇక్కడ m ప్లేస్ లో 7 ఉంది, n ప్లేస్ లో 2 ఉంది. క్లోజ్, డైరెక్ట్ గా ఆన్సర్ వేసుకుంటే. అలాగే మీకు లిమిట్ x tends to 0 sin x by x or sin 2x by x. ఇక్కడ sin x ఉంది, ఇక్కడ mx ఉంది, ఇక్కడ m ప్లేస్ లో 2 ఉంది, ఇక్కడ n ప్లేస్ లో x కోఎఫిషియంట్ 1 ఉంది. సో ఆన్సర్ ఇస్ 2. ఏదైనా సరే మీకు ఇంకా ఎక్కువ ఆలోచించక్కర్లేదు. sin ఇన్వర్స్ x by 2x, ఇక్కడ x కోఎఫిషియంట్ 1 ఉంది, ఇక్కడ x కోఎఫిషియంట్ 2 ఉంది. సో ఆన్సర్ హాఫ్. సో లైక్ దట్ మీరు ఏ ఆన్సర్ వేసుకెళ్ళిపోవచ్చు. మీకు చాలా టైం, మామూలుగా చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వీ కెన్ రైట్ దిస్ ఆన్సర్స్. ఓకే, ఈసారి ఇప్పుడు 2 ఫంక్షన్లు ఒక్కొక్క ఫంక్షన్ తీసుకున్నాం మనం. న్యూమరేటర్ ఒక ఫంక్షన్, డినామినేటర్ ఒక ఫంక్షన్. నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే న్యూమరేటర్ 2 ఫంక్షన్స్, డినామినేటర్ 2 ఫంక్షన్స్ తీసుకుంటాం. సో న్యూమరేటర్ లో f1x, f2x, డినామినేటర్ లో g1x, g2x ఇలా తీసుకోండి. 4 ఫంక్షన్ తీసుకోండి సార్. దెన్ ద షార్ట్ కట్ సేస్ దట్ లిమిట్ x tends to 0. ఫస్ట్ ఫంక్షన్ x అవ్వచ్చు, mx అవ్వచ్చు. సెకండ్ ఫంక్షన్ మళ్ళీ ఈసారి ఇంకోటి ఏదో తీసుకోండి, x అవ్వచ్చు, ఇది nx అవ్వచ్చు. డినామినేటర్ లో సమ్ g1 of px ప్లస్ ఆర్ మైనస్ g2 of qx.
ఓకే, తీసుకున్నారు అనుకోండి. సో F1, F2, G1, G2 4 కూడా మన ఇచ్చిన 9 ఫంక్షన్ సెట్ ఉన్నాయి. అప్పుడు ఆన్సర్ F1mx ప్లస్ M1 తీసుకోండి, ఇక్కడ F10x లో N1 తీసుకోండి, G1px లో P1 తీసుకోండి, G2px లో Q1 తీసుకోండి. అదే ఆన్సర్. డైరెక్ట్ గా వేసేయచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ x టెన్స్ టు 0 sin 2x ప్లస్ cos inverse 3x divided by tan h of 2x minus cos h inverse of x. ఈ లిమిట్ ఎంత అని అనుకోండి. సేమ్ sin cos inverse tan h cos h inverse అన్ని కూడా సరే, cos కాదు ఇక్కడ, ఇది tan సారీ, ఇది tan inverse, ఇది కూడా tan h inverse. sin లో tan cos రాదు. సో ఇక్కడ sin 2x లో 2, ఇక్కడ tan h inverse 3x లో 3, ఇక్కడ tan h 2x లో 2, ఇక్కడ tan inverse x లో x quotient 1. సో 2 plus 3 5 by 2 minus 1 1. సో ఆన్సర్ ఇస్ 5. సో ఇక్కడ మనం ఉన్న ఫంక్షన్ లో సైన్ లో tan లో ఉండాలి. సైన్ sin ఇన్వర్స్, tan ఇన్వర్స్ x, sin h ఇన్వర్స్ x, tan h ఇన్వర్స్ x ఆర్ x. ఆ 9 ఫంక్షన్ లో ఏమున్నా సరే డైరెక్ట్ గా x కోఎఫిషియెంట్స్ తీసుకుని మధ్యలో సైన్స్ ఏమున్నాయో వేసేసి డైరెక్ట్ గా 2 plus 3 2 minus 1 డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు ఎంత టైం సేవ్ అవుతాయో చూసుకోండి, దీన్ని బట్టి అంత ఈజీ ఇవి. అలాగే ఈసారి మళ్ళీ న్యూమరేటర్ 2 ఫంక్షన్స్ F1x F2x, డినామినేటర్ లో కూడా 2 ఫంక్షన్స్ G1x G2x తీసుకోండి. ఓకే, దెన్ లిమిట్ x tends to 0 F1 power m of some x into F2 power n of bx divided by G1 our p of some cx into G1 power c, G1 power p sorry, into G2 power q of some dx. So m constant, a constant, n constant, b constant, p constant, c constant, g constant, q constant, g కాదు q, t. ఇక్కడ in value is ఇక్కడ sum of the powers of the numerators m plus n, sum of the powers denominator p plus ఈక్వల్ అయితే, ఓకే, ఇక్కడ న్యూమరేటర్ 2 ఫంక్షన్స్ ప్రొడక్ట్ ఉంది, వాటి సమ్ ఆఫ్ ది పవర్స్, ఇక్కడ పవర్ m ఇక్కడ పవర్ n, సమ్ m plus n. డినామినేటర్ లో 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ పవర్ m ఇక్కడ పవర్ p ఇక్కడ పవర్ q, p plus q. సో m plus n ఈక్వల్ p plus అయితే అప్పుడు ఆన్సర్ డైరెక్ట్ గా ఇక్కడ ఈ కాన్స్టెంట్స్ తీసుకోండి, దాని పవర్ a పవర్ m ఇంటూ ఇక్కడ కాన్స్టెంట్ b దాని పవర్ n, b పవర్ n బై ఇక్కడ కాన్స్టెంట్ c పవర్ p, c పవర్ p ఇంటూ ఇక్కడ కాన్స్టెంట్ d పవర్ q, d పవర్, అది ఆన్సర్. సో మీరు డైరెక్ట్ గా వేసుకెళ్ళిపోవచ్చు. ఓన్లీ F1 F2 G1 G2 మనకి ఇచ్చిన ఆ సెట్ ఆఫ్ 9 ఫంక్షన్స్ లో ఉండాలి, అదొకటే రెస్ట్రిక్షన్ అంటే మన ఆన్సర్ వేసుకెళ్ళిపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ x tends to 0 x square into, okay, sin inverse x whole cube divided by tan cube x into sin h inverse x whole square. What is the value of this limit అడిగారు. ఇక్కడ మన ఫంక్షన్స్ ఏమిటి, x sin inverse tan sin h inverse. ఆ 4 కూడా మనకు సెట్ ఆఫ్ 9 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ x ఉంది, tan ఉంది, sin inverse ఉంది, sin h inverse ఉంది. సో ఇక్కడ x కోషంట్ ఏంటి 1, పవర్ ఏ ఉంది 2, ఇక్కడ x కోషంట్ 1, పవర్ ఏ ఉంది 3, ఇక్కడ x కోషంట్ 1, పవర్ ఏ ఉంది 3, ఇక్కడ x కోషంట్ 1, పవర్ ఏ ఉంది 2. ఇక్కడ చూడండి 2 plus 3 2 plus 3 5, 2 5 కాబట్టి ఆన్సర్ 1/1 1. ఇలా వేసేసి డైరెక్ట్ గా
ఇంకేం చూడక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి sin cube 2x into sin inverse 4x whole power 4 by tan cube 3x into tan h inverse 5x whole power 4. What is the value of this? ఇక్కడ ఫంక్షన్ చూడండి, sin ఇన్వర్స్, tan h ఇన్వర్స్ 4 కూడా మనకి సెట్ లో అయితే 9 ఫంక్షన్లు ఉన్నాయి. ఇక్కడ సమ్ ఆఫ్ ది పవర్స్ 3 + 4 7, ఇక్కడ సమ్ ఆఫ్ ది పవర్స్ 3 + 4 7. సో షార్ట్ కట్ పనిచేస్తుంది. ఇక్కడ ఎక్స్ కోషంట్ ఏముంది 2, పవర్ లో ఏముంది 3, ఇక్కడ ఎక్స్ కోషంట్ 4, పవర్ లో ఏముంది 4, ఇక్కడ ఎక్స్ కోషంట్ 3, పవర్ లో 3, ఇక్కడ ఎక్స్ కోషంట్ 5, పవర్ లో. సో 2 cube 8 into 4 power 4, 4 square into 16, 16 square into 256 by 3 cube 3 into 3 into 3 27 by 5 power 4, 5 square 25, 25 into 25 60. దీన్ని సింప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇలాంటి ఎంత పెద్ద ప్రాబ్లం లా మీకు అనిపించినా ఈ షార్ట్ కట్ వల్ల ఎంత టైం సేవ్ అవుతుందో చూడండి. చూడగానే ఆన్సర్ వేసేసి 2 power 3 into 4 power 4 by 3 power 3 into 5 power 4 close. That is the answer. అర్థమైందండి? అమ్మా రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు? ఎస్, సరే. నెక్స్ట్ షార్ట్ కట్. ఇవన్నీ ఏంటంటే షార్ట్ కట్స్ అనేవి మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. మీరు షార్ట్ కట్స్ ప్రాక్టీస్ చేయకపోతే ఎగ్జామ్ లో ఎల్హాస్పిటల్ రూల్ బట్టి చేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఎల్హాస్పిటల్ రూల్ కూడా ఇలాంటి వాటికి చాలా టైం పట్టేస్తుంది. అంత ఈజీ కాదు చూడగానే షార్ట్ కట్ వెళ్ళిపోతే చేయడం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ గా కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను చూడండి. ఇఫ్ ఎ ఫంక్షన్ gx belongs to that set of 9 functions, then limit x tends to 0, 1 minus cos ax by g of bx. ఓకే, ఈ ఆన్సర్ ఎప్పుడు 0. ఓకే, న్యూమరేటర్ లో ఉన్నాయి. ఇక్కడ x ప్లస్ 0 పెడితే 1 minus cos 0, 1 minus 1 0 అయిపోతుంది. పై ఇక్కడ g of bx ఏ ఉన్నా, ఇక్కడ sin bx ఉన్నా, sin inverse bx ఉన్నా, sin s bx ఉన్నా, sin h inverse bx ఉన్నా, tan bx, tan inverse bx, tan h bx, tan h inverse bx, మామూలు bx ఏదన్నా సరే ఆన్సర్ 0. ఓకే, అంటే చూడగానే మీరు ఆన్సర్ వేసేచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ x tends to 0, 1 minus cos 2x by sin 3x. ఏ ప్లేస్ లో 2 ఉంది, బి ప్లేస్ లో 3 ఉంది. జి అంటే సైన్ మనకి లిస్ట్ లో ఉంది కదా, ఆన్సర్ 0. ఇది చేయడానికి ఏం లేదు, చూడగా నేర్చుకుంటే వెళ్ళిపోవడం. లిమిట్ x tends to 0, 1 minus cos 2x by 3x. సో బి ప్లేస్ లో 3 ఉంది, జి ప్లేస్ లో మామూలు 1 ఉంది, కాన్స్టెంట్ ఫంక్షన్ x కదా, gx ఈక్వల్ x. సో g of bx bx, ఇది కూడా 0. సరే, చూడగానే మనం ఆన్సర్ వేసుకుంటే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్. ఈసారి 2 ఫంక్షన్ తీసుకుందాం. ఇఫ్ g1x and g2x belongs to S, then limit x tends to 0, 1 minus cos ax by g1 of some cx into g2 of some cx some dx. ఇలా ఉందన్నమాట. ఓకే, ఇందాక డినామినేటర్ ఒకటే ఫంక్షన్ ఉంటే ఆన్సర్ 0 అయింది. కానీ ఇక్కడ డినామినేటర్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ g1 g2 రెండు కూడా మనకి ఇచ్చిన 9 ఫంక్షన్స్ లో ఉండాలి. ఆ 9 ఫంక్షన్ అంటే x, sin x, sin inverse x, sin hx, sin h inverse x, tan x, tan inverse x, tan hx, tan h inverse x. ఈ 9 ఫంక్షన్స్ లో ఏవో 2 తీసుకుంటే పైన 1 minus cos x ఉంటే అప్పుడు ఆన్సర్ 0. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే a square by 2cd అవుతుంది. a square by 2cd అవుతుంది. ఇది ఆన్సర్. ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
a square by 2cd. ఇక్కడ న్యూమరేటర్ x కోఎఫిషియంట్ a, దాని స్క్వేర్, డినామినేటర్ ఇక్కడ x కోఎఫిషియంట్ c, ఇక్కడ x కోఎఫిషియంట్ d, a square by 2cd. ఓకే, నెక్స్ట్ సరే ఇలాంటి సరే రెండు కాకుండా సరే n ఫంక్షన్స్ పవర్లో n ఉందనుకోండి. సో లిమిట్ x tends to 0 1 minus cos power n of ax by g1 of cx into g2 of dx. ఇందాక ప్రాబ్లంలో n లేదు, ఇక్కడ n ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే n into a square by 2cd. n equal 1 అయితే ప్రీవియస్ ఫార్ములా, n equal 1 కి ముందు ఫార్ములాలో చూడండి, ఇక్కడ n 1 ఉంది, n ప్లస్ లో 1 ఉంది, బట్ ఆన్సర్ ఇక్కడ ముందు 1 వచ్చింది. 1 into a square by 2cd, ఇక్కడ n into a square by 2cd. సో ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ x tends to 0 1 minus cos cube tx 1 minus cos cube 2x by some sin of 4x into tan h inverse x, tan h inverse of some 5x. ఇలా ఉందనుకోండి. సో g1 అంటే sin, g2 అంటే tan h inverse, లిస్ట్ లో ఉన్నవే కదా. సో ది ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ ఏ ప్లేస్ లో 2 ఉంది, n ప్లేస్ లో 3 ఉంది, c ప్లేస్ లో 4 ఉంది, d ప్లేస్ లో 5 ఉంది. అదే కదా, కంపేర్ చేస్తే ఏ ప్లేస్ లో 2 ఉంది, n ప్లేస్ లో 3 ఉంది, c ప్లేస్ లో 4 ఉంది, d ప్లేస్ లో 5. సో ఆన్సర్ ఏంటి మనకి, n a square by 2cd, ఇది ఆన్సర్. సో n 3 into a square 2 square by 2 into c 4 into d. So 3 into 2 square, 3 into 4 by 2 into 4 into 5, 40. So answer 3 by 10. ఇలా చూడగానే మనకు ఆన్సర్ చూడడానికి, మన ఎగ్జామ్ లో చూడగానే ఇంత పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఇస్తారు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇస్తారు, కంగారు పడతాం. కానీ ఈ షార్ట్ కట్ తెలిస్తే డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తాం. ఓకేనమ్మా. అలాగే ఇక్కడ ప్రొడక్ట్, ఇక్కడ 2 ఫంక్షన్స్ కాకుండా ప్రొడక్ట్ ఇక్కడ 3 ఫంక్షన్ ఉన్నాయనుకోండి, కింద ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ g3 ఆఫ్ సమ్ ex అనుకోండి, ఎక్స్ట్రా e వస్తుంది. డినామినేటర్ ఎన్ని ప్రొడక్ట్ ఉంటే ఆ ప్రొడక్ట్ లో ఉన్న ఈ సి కాన్స్టెంట్స్ ఏమన్నా కాన్స్టెంట్స్ అండ్ ప్రొడక్ట్ వచ్చేస్తాయి ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ x tends to 0 1 minus cos power n of ax by some g1 of c1x into some g2 of c2x into some g3 of c3x and so on, some gn of cnx. ఇలా వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే n a power n by 2 into c1 into c2 into c3 and so on up to cn. ఇలా వేస్తే మీకు డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ ఇందాక 2 ఫంక్షన్లు, ఇక్కడ ఎన్ని ఫంక్షన్లు, 3 ఫంక్షన్స్, ప్రొడక్ట్ ఆఫ్ 4 ఫంక్షన్స్, ప్రొడక్ట్ ఆఫ్ 5 ఫంక్షన్స్ అండ్ సో ఆన్. ఎంతవరకు వెళ్తే అంతవరకు అవన్నీ మీరు చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ సారీ again take 2 functions, say g1x and g2x, both belongs to our set of 9 functions. ఆ 9 functions లో ఏ 2 functions తీసుకున్నా, then limit x tends to 0 cos ax minus cos bx, cos ax by cos bx into ఇక్కడ ఏవో 2 ఫంక్షన్ g1 g2 తీసుకున్నాం కదా, some g1 of cx into g2 of dx. ఇలా ఉంటే కనుక అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే b square minus this first one ఏంటి a square by 2cd అవుతుంది. ఇది కొత్త ఫార్ములా కాదండి, ఇది పైదారి నుంచి వచ్చింది. ఏంటమ్మా సార్, 6th one ఒకసారి ఎగ్జామ్ చెప్తారా సార్? చెప్తా 6th one ఏది సేమ్ ఇలాంటిదే, ఇక్కడ ప్రొడక్ట్ ఇంకో ఫంక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ చెప్తాను చూడండి. లిమిట్ x tends to 0 1 minus
cos square x by sin 2x into tan h of 3x into sin inverse 4x into okay into some 7x ఇలా ఉందనుకోండి. ఇక్కడ x అనేది 7x అనేది ఇక్కడ ఆన్సర్ లో చూస్తే x కోఎఫిషియంట్ న్యూమరేటర్ లో 1 ఉంది. ఈ 7x అది ఫస్ట్ ఫంక్షన్ g1 అనుకుందాం. sin of 2x g2 of some dx ఆ ఫామ్ లో ఉంది. tan h అనేది థర్డ్ ఫంక్షన్, ఇక్కడ x కోఎఫిషియంట్ 3 ఉంది. sin ఇన్వర్స్ అనేది ఫోర్త్ ఫంక్షన్, ఇక్కడ x కోఎఫిషియంట్ 4 ఉంది. సో ఆన్సర్ ప్రకారం n ప్లస్ 11 ఇక్కడ 2 ఉంది పవర్ లో. సో 2 ఇంటూ a ఎంత ఉంది 1. సో 2 ఇంటూ 1 స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ ఈ కాన్స్టెంట్స్ అన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. c1 c2 c3 c. సో 7 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అది ఆన్సర్. సో 2 ఇంటూ 1 స్క్వేర్ 2 బై 7 into 14, 14 into 7, 14 sounds 98. So 2 to cancel out this, so answer is 1 by 98. Okay. So denominator lo x quotient c1, c2, c3, c4 multiplied 2 to chedum by n into a square, n into a power 2. That's the answer. n into ఇక్కడ ఏ పవర్ 2 ఏ పవర్ n కదా ఏ పవర్ పైన కూడా ఏ పవర్ 2 ఏ కదా. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ప్లేస్ లో 1 ఉంది, n ప్లేస్ లో 2 ఉంది. n ఇంటూ 2 ఇంటూ ఏ పవర్ ఏ స్క్వేర్ ఏ అంటే 1 బై 2 ఇంటూ ఫస్ట్ 7x ను ఒక ఫంక్షన్ తీసుకోండి, sin 2x సెకండ్ ఫంక్షన్, tan s 3x థర్డ్ ఫంక్షన్, sin inverse 4x ఫోర్త్ ఫంక్షన్. సో n ఇంటూ 2 ఇంటూ ఏ స్క్వేర్ 1 స్క్వేర్ బై 2 ఇంటూ 7 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఈసారి ఇది చూడండి 7th one. లిమిట్ x tends to 0 cos ax minus cos bx by g1 of cx into g2 of dx. ఇది ఈ ఫార్ములా నెంబర్ 5 నుంచి వస్తుంది మనకి. ఫార్ములా నెంబర్ 5 నుంచి వచ్చేస్తుంది మనకి. దీన్ని 1 minus cos bx minus of 1 minus cos ax రాసుకున్న న్యూమరేటర్ లో ఈ ఫార్ములా 2 సార్లు వచ్చినట్టు కాబట్టి b square minus a square by c into d వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. లిమిట్ x tends to 0 cos 2x minus cos 3x by 2x into sin h inverse of 3x. ఆన్సర్ ఎంత? లిమిట్ ఆఫ్ cos 2x minus cos 3x by 2x into sin h inverse 3x. సో ఇక్కడ మనకి న్యూమరేటర్ a ప్లేస్ లో 2 ఉంది, b ప్లేస్ లో 3 ఉంది. cos ax minus cos bx కంపేర్ చేస్తే డినామినేటర్ లో ఇక్కడ ది x కోషంట్ 2 ఉంది, ఇక్కడ x కోషంట్ 3 ఉంది. ఓకే. సో ఆన్సర్ అవుతుంది మనకి ఆ ఫార్ములా చూడండి b స్క్వేర్ 1 by 2 minus a square by yes b square minus a square by 2 into cd. c ప్లేస్ లో 2, d ప్లేస్ లో 3. ఇదేమో c ఇదేమో d అనుకుంటే ఇది. సో b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ minus a square 2 square by 2 into 2 into 3. 3 square minus 2 square by 2 into 2 into 3. 9 minus 4 5 by 2 into 2 into 3 అంటే 12. So 5 by 12 is the answer. ఓకేనమ్మా. సో ఇవేంటంటే చూడగానే ఆన్సర్ ఇవి కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఇది పెద్ద కష్టం కాదు. ఓకే. నెక్స్ట్ మనకి ఈ రేషనలైజేషన్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. సో దానికి సంబంధించి షార్ట్ కట్ చెప్తాను. ఆ 9 ఫంక్షన్ ఏదైనా ఫంక్షన్ gx తీసుకుంటే దెన్ లిమిట్ x tends to 0 root of a plus x power n minus root of a minus x power n divided by
ఎనీ ఫంక్షన్ ఆఫ్ దట్ సెట్, ఆ 9 ఫంక్షన్స్ ఏ ఫంక్షన్ తీసుకుంటే దానికి పవర్ ఏ పవర్ ఉన్నా సరే దీని ఆన్సర్ ఎప్పుడూ కూడా 1/√t అయిపోతుంది. అక్కడ ఎన్ ఏ నెంబర్ అయినా మనకు పర్వాలేదు, జిఎక్స్ లో 9 ఫంక్షన్ లో ఏ ఫంక్షన్ అయినా మనకు పర్వాలేదు, ఆన్సర్ ఇస్ ఆల్వేస్ 1/√t. ఓకే, అదే ఏంటమ్మా సారీ దీనికి ఇలాంటిది ఇంకో షార్ట్ కట్ ఉంటుంది. 2 అయిన తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ ఈ రూట్ ఎక్స్ప్రెస్ కాకుండా సమ్ mth రూట్ ఆఫ్ a ప్లస్ ఎక్స్ పవర్ n, అంటే స్క్వేర్ రూట్ కాకుండా క్యూబ్ రూట్, 4th రూట్, 5th రూట్ అలా ఏది తీసుకున్నా సరే mth రూట్ అంటాం కదా దాన్ని. అలా తీసుకుంటే అప్పుడు ఆన్సర్ లో చిన్న చేంజ్ వస్తుంది. దాని ఆన్సర్ విల్ బి 2/m ఇంటూ a పవర్ 1 మైనస్ 1/m. ఓకే, చూడండి ఈ 10th ఫార్ములాలో m ఈక్వల్ 2 పెడితే స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ అంటే ఇది వచ్చేస్తుంది, మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇది వస్తుంది. అంటే ఈ ఫార్ములాలో m ఈక్వల్ 2 పెడితే మనకి 1/√t వస్తుందో చెక్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ m ప్లస్ 2, ఇక్కడ 1 మైనస్ 1/m 1/2, సో 1 మైనస్ హాఫ్ అంటే హాఫ్ రూట్ a, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే 1/√t వచ్చేస్తుంది. సో దీనికి అనేది ఇంకా స్పెషల్ కేసు అనమాట, ఇది ఇంకా పవర్ఫుల్ షార్ట్ కట్. సో ఇది మనకి చూడగానే మనకి ఆన్సర్ ఎలా వేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ root, the limit extends to 0, cube root of 1 plus x minus cube root of 1 minus x by x power 7. ఆన్సర్ ఎంత చెప్పండి. సో ఈ ఫార్ములా కంపేర్ చేస్తే ఏ ప్లేస్ లో 1 ఉంది, n ప్లేస్ లో కూడా 1 ఉంది. సో హియర్ ఏ అంటే ఈ కాన్స్టెంట్ 1. ఓకే, నెక్స్ట్ ఎక్స్ పవర్ ఏముంది, అది n అవుతుంది. సో n ఈక్వల్ టు 1. ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది కాబట్టి m ఈక్వల్ టు 3. ఓకే, నెక్స్ట్ ఒక జాగ్రత్త చూడండి, డినామినేటర్ ఇక్కడ n ఇక్కడ n సేమ్, ఇక్కడ n 1 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా n సేమ్ తీసుకుంది, ఇక్కడ 7 తీసుకుంటే ఇక్కడ 7, n ఈక్వల్ టు 7. ఇక్కడ ఏ 7 ఉందో ఇక్కడ అదే 7 ఉండాలి, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 2 ఉంటే 2 ఉండాలి అలాగే. సో మనకి షార్ట్ కట్ ప్రకారం ఆన్సర్ 2/m into a power 1 minus 1/m. So 2/m, m అంటే 3 into a అంటే 1, 1 power 1 minus 1/7. 1 power anything 1 కాబట్టి ఆన్సర్ is 2/. సో అలా డైరెక్ట్ చేసుకెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 plus x minus క్యూబ్ రూట్ ఆఫ్ 1 minus x by sin x ఇలా ఇచ్చినా సరే, sin x కూడా ఇక్కడ x పవర్ 1 ఉంది, ఇక్కడ దీనికి పవర్ 1 ఉంది, సరిపోయింది కదా. సో ఆన్సర్ డైరెక్ట్ గా వేసుకెళ్ళిపోవడం 2/m ఇంటూ ఇక్కడ m ప్లేస్ లో 3 ఉంది ఇంటూ a ప్లేస్ లో 1 ఉంది, 1 పవర్ 1 మైనస్ 1/3. సో ఇది కూడా ఆన్సర్ 2/3. సో ఇక్కడ జాగ్రత్తగా మీరు చూసుకోవాలి, ఆ m అనేది జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఏ అనేది 1 ఉంటే మాక్సిమం ఈ ఏ పవర్ 1 ఇదంతా 1 అయిపోతుంది. అప్పుడు ఆన్సర్ సింపుల్ గా 2/m అయిపోతుంది, చాలా ఈజీ అయిపోతుంది. ఏ కనుక 1 అయితే మీకు చాలా ఎంసెట్ ప్రాబ్లమ్స్ ఏ ప్లస్ 1 ఇస్తాడు, ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్ గా 2/m. ఇక్కడ క్యూబ్ రూట్ ఉంటే 2/3, ఇక్కడ 4th రూట్ ఉంటే 2/4, 5th రూట్ ఉంటే 2/5, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్ అండి, బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక షార్ట్ కట్ చెప్పి నేను ఈ షార్ట్ కట్ ఆపేస్తాను. సార్ ఎస్ చెప్పండి సార్. 9th one దానికి ఎగ్జాంపుల్ మీరు చెప్పండి. 9th one. ఓకే, వాట్ ఇస్ 9th one? రెండు ఒకటే. ఇక్కడ m ప్లేస్ లో 1 పెడితే ఇది m ప్లేస్ లో 2 పెడితే స్క్వేర్ రూట్ అవుతుంది. ఇక్కడ m ప్లేస్ లో 2 పెట్టండి, 1 మైనస్ హాఫ్ a పవర్ హాఫ్ రూట్ a 2. దీంట్లో స్పెషల్ కేస్ ఫార్ములా 9 ఈజ్ కొన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, కొన్ని చూడండి. mth రూట్ కాకుండా ఇక్కడ ఓన్లీ స్క్వేర్ రూట్ ఉంది, ఇక్కడ mth రూట్ ఉంది. దీనికన్నా పవర్ఫుల్ ఫార్ములా అని చెప్పి చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే రాస్తాను చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 plus x minus square root of 3 minus x
by sin inverse x. ఆన్సర్ ఎంత? ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, ఓన్లీ స్క్వేర్ రూట్ కి అయితే 9th ఫార్ములా, స్క్వేర్ రూట్ కాకుండా క్యూబ్ రూట్, 4th రూట్, 5th రూట్ అంటే 10th ఫార్ములా. సో ఇక్కడ జాగ్రత్త చెక్ చేయండి మీరు, sin ఇన్వర్స్ x అనే ఫంక్షన్ కి పవర్ 1 ఉంది. ఓకే, సో m ప్లేస్ లో ఎంత ఉంది మనకి? m ప్లేస్ లో 2, స్క్వేర్ రూట్ అంటే m = 2, అంతే కదండి. సో డైరెక్ట్ గా ఆన్సర్ వేసేయడం ఇక్కడ 1/√a, 1/√ వాట్ ఈస్ a? a ప్లస్ ఎంత ఉంది? 3 ఉంది. సో 1/√3 ఇస్ ఆన్సర్. చేయడానికి ఏం లేదు. అదే ఇక్కడ 4 + x 4 - x ఉంటే ఆన్సర్ 1/√4. ఇక్కడ చూడాల్సిందంటే x పవర్ కింద ఉన్న ఫంక్షన్ పవర్, రెండు ఫంక్షన్స్ సేమ్ అయితే చాలు, ఆన్సర్ 1/√3. ఇక్కడ x పవర్ 1, ఇక్కడ sin ఇన్వర్స్ x పవర్ 2, అంతే. ఇక్కడ పవర్ 1, రెండు సేమ్. అదే ఇక్కడ x స్క్వేర్ ఉంది అనుకోండి. ఇంకో ఎగ్జాంపుల్, లిమిట్ x tends to 0, √2 + x √2 + x³ into √2 - x³ by sin³ x. What is the answer for this? ఇక్కడ కూడా a ప్లేస్ లో 2 ఉంది, n ప్లేస్ లో 3, ఇక్కడ 3, ఇక్కడ 3, పవర్ 3 కదా, sin x పవర్ 3. సో రెండు n లు సేమ్, ఇక్కడ n ఇక్కడ n సేమ్, కాబట్టి ఆన్సర్ 1/√a. a ప్లేస్ లో ఎంత ఉంది? 2. సో ఆన్సర్ విల్ బి 1/√. క్లోజ్. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, మూడు సేమ్. అది ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4 ఉన్న మూడు సేమ్. కింద x ఉండొచ్చు, sin x ఉండొచ్చు, sin ఇన్వర్స్ x ఉండొచ్చు, sin hx ఉండొచ్చు, sin h ఇన్వర్స్ x ఉండొచ్చు, tan x, tan ఇన్వర్స్ x, tan h, tan h, ఏది ఉన్నా సరే మనకి ఆన్సర్ ఇక్కడ పవర్ సేమ్ అయితే చాలు, 1/this కాన్స్టెంట్, 1/√2. క్లోజ్. డైరెక్ట్ గా మనకి ఆన్సర్ వచ్చేసి. సో ద లాస్ట్ షార్ట్ కట్, if you take any function from that set of 9 functions, then ఇవన్నీ కూడా లిమిటెడ్ ఎక్స్టెన్స్ టు 0 ఉన్న జాగ్రత్త చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, √a + x పవర్ n మైనస్ √a by gx పవర్ n. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, దీనికి ఫార్ములా నెంబర్ 9 కి డిఫరెన్స్ ఏంటో చూడండి. ఫార్ములా నెంబర్ 9 లో సెకండ్ టర్మ్ లో √a - x పవర్ n ఉంది, ఇక్కడ √a మాత్రమే ఉంది, x పవర్ n మిస్ అయిపోయింది. ఫార్ములా 9 కి దీనికి అదొకటి డిఫరెన్స్. అలా ఉంటే ఆన్సర్ 1/2. సో ఫార్ములా 9 లో కంపేర్ చేయండి. ఫార్ములా 9 లో మనకి ఏముంది? √a + x పవర్ n మైనస్ √a - x పవర్ n బై gx పవర్. ఆ -x పవర్ n టర్మ్ లేకపోతే ఆన్సర్ 1/√a, ఆ -x పవర్ n టర్మ్ ఉంటే ఆన్సర్ 1/√a. ఎక్స్ట్రా 2 రాదు, దీనికి ఎక్స్ట్రా 2 వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, లిమిట్ x tends to 0, √5 + x³ minus √5 by sin h inverse x whole cube. What is the answer for this? 1/2√5. ఇక్కడ 3 ఈక్వల్ అయిపోయి, సో a ప్లేస్ లో 5 ఉంది. సో ఆన్సర్ ఇస్ 1/2√a. సో 1/2√5 డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, మీకు జనరల్ గా డినామినేట్ లో ఆ 9 ఫంక్షన్లు చెప్పాను, కానీ 9 జనరల్ గా sin x, x అవే తీసుకుంటారు. పెద్ద sin h ఇన్వర్స్ x, tan ఇన్వర్స్ అవి మమ్మల్ని గాబరా పెట్టకుండా సింపుల్ గా ఇస్తారు. ఇక్కడ x³ అని కానీ, ఇక్కడ x పవర్ 4 అంటే ఇక్కడ x పవర్ 4 కానీ, అంటే ఎంత సింపుల్ గా ఉంటాయి. ఎగ్జామ్ లో మమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టారు. సో 2 + x³ minus √2/x³, ఇలాంటి ఎక్కువ వస్తుంటాయి. ఇక్కడ పవర్ 3, ఇక్కడ పవర్ 3, ఇక్కడ సింపుల్ గా x తీసుకున్నారు. సో ఆన్సర్ ఇస్ 1/2√2. క్లోజ్. అదే ఫార్ములా నెంబర్ 9 యూజ్ చేయాలంటే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చేవి ఇలా ఉంటాయి. √10 + x minus √1 - x by sin x or by x. ఇక్కడ x పవర్ 1 ఉంది, ఇక్కడ sin x పవర్ 1 సరిపోయింది, ఇక్కడ a ప్లస్ 1 ఉంది. సో ఆన్సర్ 1/√a. సో 1/√1 అంటే 1. క్లోజ్. చూడగానే మరి ఆన్సర్స్ వేసేయచ్చు అనమాట. సో అలాగే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేవాలి. ఈ ఫార్ములాస్ అనేది కరెక్ట్ గా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు, అందుకే ప్రాక్టీస్ కి నేను ఇచ్చిన మీకు మెటీరియల్ షేర్ చేసిన గ్రూప్ లో చూడండి, 50 ప్రాబ్లమ్స్ దాకా ఇచ్చే లిమిట్స్ మీద. అవన్నీ కూడా మీరు షార్ట్ కట్స్ యూస్ చేస్తే జస్ట్ విత్ ఇన్ 1 month మీకు అన్ని ప్రాబ్లమ్స్ అయిపోతాయండి. ఎక్కడ కూడా మీకు
మోర్ దెన్ 1 మంత్ ఏదైనా పడితే నన్ను అడగండి, నేను చెప్తాను. ఒక్కటైనా 1 పడుతుందేమో చూడండి. ఓకే, ఇప్పుడు సమ్ స్టాండర్డ్ లిమిట్స్. వీటికి ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్స్ వేసేయచ్చు, ఇవి చెయ్యక్కర్లేదు. ఇవన్నీ ప్రూవ్ చేసి స్టాండర్డ్ లిమిట్స్ ఇచ్చారు, ఇవి మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. జనరల్గా మీకు ఇవన్నీ కూడా ఏ ఫామ్ లో ఉంటాయంటే 0 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ లో వచ్చేవి, 1 + 0 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ లోకి వచ్చేవి. 0 పవర్ ఇన్ఫినిటీ ఆర్ 1 + 0 పవర్ ఇన్ఫినిటీ ఫార్మ్స్. ఈ ఫామ్ లో వచ్చేవన్నీ స్టాండర్డ్ లిమిట్స్ లో ఉంటాయండి. బేస్ ఏమో 0కి వెళ్తుంది, పవర్ ఏమో ఇన్ఫినిటీకి వెళ్తుంది. బేస్ ఏమో 1 + 0, పవర్ ఏమో ఇన్ఫినిటీకి వెళ్ళేవి అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్, ఫస్ట్ స్టాండర్డ్ లిమిట్ x tends to 0, 1 + ax పవర్ 1/x. మీరు x 0 పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇది 1 + a × 0, 0 పవర్ 1/0 అంటే 1 + 1 పవర్ ఇన్ఫినిటీ. సారీ, 1 పవర్ ఇన్ఫినిటీ. 0 పవర్ ఇన్ఫినిటీ అయినా 1, మెయిన్ 1 పవర్ ఇన్ఫినిటీ ఎక్కువ, 0 కూడా కాదు. సో ఇలాంటప్పుడు ఈ ఫామ్ లో ఉంది కదా, సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే e పవర్ a అవుతుంది. e పవర్ దిస్ e. అదే a కనుక 1 అయింది అనుకోండి, 1 + x పవర్ 1/x. అప్పుడు ఆన్సర్ సింప్లీ e పవర్ 1 అంటే a. అదే a ప్లేస్ లో -1 ఉందనుకోండి, 1 - x పవర్ 1/x. అప్పుడు ఆన్సర్ e పవర్ -1, e పవర్ a ప్లేస్ లో -1. ఇక్కడ x కోఎఫిషియంట్ a ఉంది. ఓకే, ఈసారి ఇక్కడ చూడండి, మీకు 1 + 0 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ లో రావాలని గుర్తుపెట్టి, 1 పవర్ ఇన్ఫినిటీ ఆర్ 1 + 0 పవర్ ఇన్ఫినిటీ. ముఖ్యంగా 1 పవర్ ఇన్ఫినిటీ గుర్తుపెట్టుకోండి, ఆ ఫామ్ లో వచ్చినప్పుడు స్టాండర్డ్ లిమిట్స్ మ్యాక్స్ అప్లై అవుతుంది. సో లిమిట్ x tends to 0, x tends to infinity, 1 + a/x హోల్ పవర్ x. ఇది కూడా చూడండి, x ఇన్ఫినిటీకి వెళ్ళినప్పుడు 1/x ఎంతకి వెళ్తుంది? 0కి వెళ్తుంది కదా. ఓకే, సో 1/∞ అంటే 0. సో 1 + 0 పవర్ ఇన్ఫినిటీ అంటే 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ లోకి వచ్చింది కూడా. ఓకే, సో దీనికి కూడా ఆన్సర్ e పవర్, ఇక్కడ a ఉంది కదా, e పవర్. ఇందాక x tends to 0 కాబట్టి ఇక్కడ x 1/x ఉంది, ఇక్కడ x tends to infinity కాబట్టి ఇక్కడ 1/x ఉంది, ఇక్కడ x ఉంది, అదే డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ a ప్లేస్ లో మనకి 2 ఉంది అనుకోండి, x tends to infinity, 1 + 2/x హోల్ పవర్ x equal to e square. Limit x tends to 0, or x tends to infinity, 1 - 3/x whole power x is e power -3. ఇలా డైరెక్ట్ గా మీరు ఆన్సర్ వేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో ఫార్ములా 1, ఫార్ములా 5 ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మెథడ్ కూడా వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ మన డైరెక్ట్ గా x = 0 సబ్స్టిట్యూషన్ 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్ములాకి వస్తే అప్పుడు స్టాండర్డ్ లిమిట్ మనం అప్లై చేయగలము. 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్ములాకి రావాలి, వస్తే మనం చేయగలం. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ లిమిట్స్. లిమిట్ x tends to 0 ఫ్రీక్వెంట్ గా ఎగ్జామ్ లో వచ్చే మోడల్స్ ఉండేవి, వాటికన్నిటికీ షార్ట్ కట్స్ ఉన్నాయి. a పవర్ x + ఆల్ఫా + సమ్ కాన్స్టెంట్ బై a పవర్ x + బీటా + అనదర్ కాన్స్టెంట్. ఇదేమవుతుంది చెప్పండి. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ b, c కాదు, సేమ్ b పెట్టినప్పుడు ఆన్సర్ a పవర్ ఆల్ఫా - బీటా. ఇది షార్ట్ కట్ అని చెప్పక్కలేదు, ఎందుకంటే x = 0 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేస్తుంది, అది ప్రాబ్లం కాదు. ఇది ఇక్కడ b కాదు, ఏ కాన్స్టెంట్ c తీసుకుని అబ్జెక్షన్ లేదు. ఇది ఒకటి కొంచెం ఇంపార్టెంట్ షార్ట్ కట్ అండి. నెక్స్ట్ అసలు మెయిన్ ఎక్కువ ఎగ్జామ్ లో మీకు యూజ్ అయ్యేది ఇంకోటి ఉంది, షార్ట్ కట్ నెంబర్ 6. లిమిట్ x tends to 0,
limit extends to 0, a constant power x plus another constant power x and so on up to n power x. Sum of n functions of the form a power x by n. Sum of n terms by n అన్నమాట. Whole power k by x. ఇలా ఉంటాయి. ఓకే, అంటే 2 power x plus 3 power x and so on up to like that అలా. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉంటే కింద అంత పవర్ ఉండాలి. పవర్ లో అన్ని కూడా x లు. a1 power x, a2 power x and so on. ఇలా ఉంటే కనుక ఆన్సర్ a1 into a2 and so on up to an whole power k. a1 into a2 into a3 and so on up to an whole power k. That will be the answer. K by n, sorry, k by n. Is the answer. Now, for example, limit extends to 0, 2 power x plus 3 power x plus 1 by 3 whole power 5 by x. Answer anta annaru limit. So idamma a1 plus 2 undi, a2 plus 3 undi, a3 plus 1 undi. So a1 power x plus a2 power x plus a3 power x by n whole power k. ikkada enni terms unte by anni number unte ikkada 4 terms unte 4. So ikkada manaki a1 plus 2 undi, a2 equal to 3, a3 equal to 1, n equal to 3, k equal to 5. So answer a1 2 into a2 3 into a3 1, 2 into 3 into 1 power k by n, 5 by 3. So 6 power 5 by 3. That will be the answer. Okay, Randy? ఇది ఒకటి కొంచెం చూడగానే ఆన్సర్ వేయచ్చు. సో ఈ షార్ట్ కట్స్ మాత్రం మీరు కొంచెం ప్రాక్టీస్ చేయకపోతే గుర్తుండవు. ఎగ్జామ్ లో మీకు షార్ట్ కట్స్ గుర్తు లేకపోతే కంగారు పడకండి. స్టాండర్డ్ లిమిట్స్ ఒకటేనో ఎలాస్పెక్ట్ రూల్ గుర్తుపెట్టుకుంటే మిగతా షార్ట్ కట్స్ మర్చిపోయినా కొంత టైం వేస్ట్ అవుతుంది. మనకి మెయిన్ ఎంసెట్లు ఏంటంటే మనకి టైం కన్స్ట్రైన్. విత్ ఇన్ ద లిమిటెడ్ టైం వీ హావ్ టు కంప్లీట్ ద ప్రాబ్లమ్. అది జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ షార్ట్ కట్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ root of x square plus ax plus b minus x అంటే root of x square అని. దీని ఆన్సర్ a by 2. x అన్నా root x square అన్నా root of x square plus ax plus b minus root of x square. x ఇన్ఫినిటీ కలితే ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది, ఇండెఫినెట్ వస్తుంది. అప్పుడు ఆన్సర్ సింపుల్ గా a by 2. ఇక్కడ ఏ ఏది ఉందో చూసుకుని దాన్ని బట్టి వేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x minus 3 minus x. ఆన్సర్ ఇక్కడ x కోషంట్ రేంజ్ 2 ఉంది. సో 2 by 2. సో ఆన్సర్ ఇస్ 1. అదే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ minus 3x plus 4 minus x is ఆన్సర్ ఇక్కడ -3 ఉంది a ప్లస్. సో -3 by 2. అలా చూడగానే మనం ఆన్సర్ వేసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా రేషనలైజేషన్ బట్టి వస్తాయి. షార్ట్ కట్స్ ప్రూఫ్స్ మీకు అక్కడ ప్రూఫ్స్ చేస్తే మళ్ళీ మామూలు ఇంటర్మీడియట్ మెథడ్ చేస్తుంటే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి బాగా యూస్ఫుల్ షార్ట్ కట్ అండి, మీకు ఎక్కువ యూజ్ అవుతుంది. నేను స్టార్ సింబల్ పెట్టిన జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అవి ఎక్కువ మీకు యూజ్ అవుతాయి. ఇఫ్ లిమిట్ ఆఫ్ fx power gx, a function power another function as x tends to a, is of the form, okay, x tends to a పెట్టినప్పుడు fx power gx కనుక 1 power infinity వెళ్ళిపోతుంది. మీకు ఆల్మోస్ట్ స్టాండర్డ్ లిమిట్స్ అన్ని కూడా 1 power infinity వెళ్ళినవే అలాంటి ఉంటే అప్పుడు ఈ లిమిట్ ఏమవుతుందంటే దాని ఆన్సర్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 1 power ఇన్ఫినిటీకి వెళ్ళినప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ x 0 కాకలేదు, ఎనీ ఏ, ఎనీ పాజిటివ్ ఏ ఆర్ ఎనీ నెగటివ్ ఏ ఏదైనా. సో ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ
f of x minus 1 into g of x. This is a very, very important formula. Okay, limit x tends to a fx power gx. fx ఏమో 1 కి gx ఏమో ఇన్ఫినిటీ 1 పవర్ ఇన్ఫినిటీ కింద పెంచాలంటే మీరు సింపుల్ గా జస్ట్ ఈ పవర్ లో లిమిట్ x tends to a fx minus 1 into gx అని చేయాలి. ఓకే, ఇది ఒకటి చాలా సార్లు ఇది మనకి యూజ్ అవుతుందండి ఈ ప్రాబ్లం. అది కొంచెం జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. limit x tends to infinity x square minus 2x plus 1 by x square minus 4x plus 2 whole power x. దీని వాల్యూ ఎంత? 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వాల్యూ 1 e square, ఫస్ట్ ఆప్షన్ వాల్యూ e square, సెకండ్ ఆప్షన్ వాల్యూ e, థర్డ్ ఆప్షన్ వాల్యూ 1 by e, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏదన్నా అన్నది ఇచ్చారు. సో ఇక్కడ మనకి fx అంటే ఇది, gx అంటే x, fx ప్లస్ ఉంది gx ప్లస్. సో ఇక్కడ x ఇన్ఫినిటీకి వెళ్ళినప్పుడు మనకి fx ఏమవుతుంది చెక్ చేయండి. x square minus 2x plus 1 by x square minus 4x plus 2. మనకి ఇన్ఫైనైట్ లిమిట్స్ కి మీకు ఇంటర్మీడియట్ లో చెప్పే ఉంటారు. న్యూమరేటర్ లో మాక్సిమం పవర్ ఎక్స్, డినామినేటర్ మాక్సిమం పవర్ ఆఫ్ ఎక్స్ సేమ్ అయితే ఆన్సర్ రేషియో ఆఫ్ దర్ కోఎఫిషియంట్స్ అయిపోతుంది. లేదా న్యూమరేటర్ లో మాక్సిమం పవర్ ఎక్స్ స్క్వేర్, డినామినేటర్ మాక్సిమం పవర్ ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ డివైడ్ చేసిన అన్నిటిని మొత్తం ప్రతి టర్మ్ ని ఎక్స్ స్క్వేర్ డివైడ్ చేసేస్తే ఇలా వస్తుంది. అప్పుడు x tends to infinity అయినప్పుడు ఏమవుతుంది? లిమిట్ x tends to infinity of fx 1 by x 0, 1 by x వచ్చేసి న్యూమరేటర్ లో 1 minus 0 plus 0 by 1 minus 0 plus 0, 1 by 1 1 అయిపోతుంది. అంటే fx 1 అయిపోతుంది ఇన్ఫినిటీ దగ్గర. నెక్స్ట్ gx ఏంటి? x. therefore లిమిట్ x tends to infinity gx చేస్తే limit x tends to infinity x, infinity అయిపోతుంది. therefore limit x tends to infinity fx power gx. fx ఏమో 1 కి వెళ్ళింది, gx ఇన్ఫినిటీకి వెళ్ళింది. సో ఈ షార్ట్ కట్ పనిచేస్తుంది కదా ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే ఈ షార్ట్ కట్ ప్రకారం మనకు ఆన్సర్ ఏం రావాలి? therefore the given problem limit x tends to infinity fx by gx fx whole power gx. This is nothing but ఇక్కడ ఆన్సర్ ఏంటి? e power limit x tends to infinity ఇదంతా fx minus 1. This is fx minus 1 into gx into x. So e power limit x tends to infinity, ఇక్కడ LCM ఏమో x square minus 4x plus 2 వస్తుంది. ఇక్కడేమో x square minus 2x plus 1 minus 1 into this. So minus of x square minus 4x plus 2 whole into x. ఇదంతా పవర్ లో ఉంది. సో e power limit x tends to infinity, ఇక్కడ x square పోతుంది, minus 2x plus 4x, 4x 2 minus 1 1. So 4x minus 2 plus 1 minus 1 by x square minus 4x plus 2 into x. సో ఇప్పుడు ఏమొచ్చింది? ఈ పవర్ లో మనకి 4x minus 1 into x అంటే 4x square minus x by x square minus 4x plus 2. సో న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ పవర్ ఉన్నప్పుడు రేషియో ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఆన్సర్ అవుతుంది. సో ఈ పవర్ 4/1 ఆన్సర్ అవుతుంది. అంటే ఈ పవర్ 4 ఆన్సర్. ఓకేనండి, చెప్పండి సార్. చూడండి, minus 2x plus 4x and 2x సార్, నాట్ 4x, 2x. సో ఇక్కడ 2x. సో ఆన్సర్ 2/1 ఈ స్క్వేర్ అవుతుంది. జాగ్రత్త చూడండి అమ్మా, fx పవర్ fx ఇదంతా ఒక fx పవర్ లో ఇంకో ఫంక్షన్ ఆఫ్ x gx. x ఇన్ఫినిటీకి అయినప్పుడు ఈ fx ఏమో 1 కిను ఈ పవర్ లో ఇన్ఫినిటీకి వెళ్తే అప్పుడు ఆన్సర్ ఇలా చేయాలి.
ఇంకొంచెం సింపుల్ గా ఇంకో ప్రాబ్లం, ఈ ప్రాబ్లం లో ఇది ఎఫ్ఎక్స్, ఎక్స్ ఇన్ఫినిటీకి వెళ్ళినప్పుడు ఎఫ్ఎక్స్ ఏమో మీకు ముందు ఇన్ఫైనైట్ లిమిట్స్ గురించి కొంచెం చెప్పాలండి, మీకు ఇంకా అర్థం అవుతుంది. సి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ఎక్స్ బై జిఎక్స్. మీకు ఇన్ఫినిట్ లిమిట్స్ గురించి ఐడియా ఉంది అసలు? ఆన్సర్ is 0 if the degree of the numerator fx is less than the degree of the denominator gx. The answer is infinity and it does not exist if the degree of the numerator is greater than the degree of the denominator. And the limit does not exist. Infinity and does not exist. The answer is coefficient of highest power of x. Coefficient of highest power of x in fx in numerator by coefficient of highest power of x in the denominator. Coefficient of highest power of x in the denominator. E formula eppudante if numerator and denominator are of same degrees. Rendu same degrees aithe appudu answer ila vastundi. Numerator lo maximum term coefficient by denominator maximum term coefficient. Ante for example దీనికి ఇది కూడా షార్ట్ కట్ లో చెప్పుకుందా, దీనికి నెంబర్ మనకి నెంబర్ 9 ఇస్తాను నేను. నెంబర్ 9 షార్ట్ కట్ ఇస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ limit x tends to infinity x square minus 2x plus 1 by x cube plus 3x minus 4. ఇక్కడ న్యూమరేటర్ డిగ్రీ ఎంత 2, డినామినేటర్ డిగ్రీ 3. సో ఆన్సర్ ఇస్ 0 ఎందుకంటే న్యూమరేటర్ డిగ్రీ ఈస్ 2, డినామినేటర్ డిగ్రీ ఈస్ 3 and 2 less than 3. సో న్యూమరేటర్ పవర్ మాక్సిమం పవర్, డినామినేటర్ మాక్సిమం పవర్ తక్కువ ఉంటే ఆన్సర్ డైరెక్ట్ గా 0 డెసిడ్, ఇంకేం చేయక్కర్లేదు. అదే న్యూమరేటర్ లో ఎక్స్ క్యూబ్ ఉండి డినామినేటర్ లో ఎక్స్ స్క్వేర్ ఉంది అనుకోండి, ఇలాగ న్యూమరేటర్ లో ఎక్కువ ఉంది డిగ్రీ. సో ఆన్సర్ డస్ నాట్ ఎగ్జిస్ట్, లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఇన్ఫినిటీ. ఎందుకు డస్ నాట్ ఎగ్జిస్ట్ వచ్చింది? న్యూమరేటర్ డిగ్రీ ఏమో 3, denominator degree ఏమో 2 and numerator degree is more than denominator. అలా కాకుండా ఇలాగ 2x cube minus 3x plus 7 by 7x cube minus 4 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ లో సేమ్ పవర్ ఉంది, మాక్సిమం పవర్. సో ఇక్కడ x cube కోఎఫిషియంట్. సో న్యూమరేటర్ లో మాక్సిమం టర్మ్ ఇది x cube టర్మ్. సో కోఎఫిషియంట్ ఆఫ్ x cube ఇన్ numerator 2x cube minus 3x plus 7 divided by denominator ko maximum power same hai kada quotient. So coefficient of x cube in the denominator 7x cube minus, so numerator 2x cube plus x cube quotient 2, denominator lo 7x cube plus x cube quotient 7. So 2 by 7 is the answer. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్ అండి, ఇన్ఫైనైట్ లిమిట్స్ యూస్ చేస్తాం. సో ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ తక్కువ ఉంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే లిమిట్ 0. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కూడా న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువ ఉంటే ఆన్సర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. బట్ డిగ్రీ సేమ్ అయినప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ మాక్సిమం పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ ఎఫ్ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ మాక్సిమం పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ జిఎక్స్. సో ఇక్కడ రెండిట్లో మాక్సిమం పవర్స్ 3 ప్రాబ్లం. ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ లో న్యూమరేటర్ డిగ్రీ టు డినామినేటర్ డిగ్రీ, న్యూమరేటర్ డిగ్రీ తక్కువ కూడా ఆన్సర్ 0. Second problem lo numerator degree 3, denominator degree 2, 3 greater than 2 got answer does not extend to infinity. Ikkada third example lo numerator degree 3, denominator degree 3 to same. Appudu x cube quotient is numerator by x quotient in the denominator 7. So answer 2 by 7. Ee concept మనం ఇక్కడ యూస్ చేస్తాం. ఈ ప్రాబ్లం లో లిమిట్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు x square minus 2x plus 1 by x square minus 4x plus 2 power x. ఇప్పుడు ఇది fx, ఇది gx. లిమిట్ ఆఫ్ fx అంటే ఇక్కడ రెండింటికి డిగ్రీ సేమ్ కదా. సో ఆన్సర్ x quotient 1 by x quotient 1, 1 by 1 1. అదే అక్కడ నేను వేసాను. ఇలా చేసినంత చేశాను, కానీ ఎగ్జాంపుల్ ఇదంతా చేయట్లేదు. 2 డిగ్రీ సేమ్ x quotient 1, x quotient 1. సో fx కోఎఫిషియంట్ fx లిమిట్ 1 అయిపోయింది. నెక్స్ట్ gx ప్లస్ x ఉంది.
సో ఎక్స్ ఇన్ఫినిటీకి వెళ్ళినప్పుడు ఇన్ఫినిటీ అవుతుంది. సో 1 పవర్ ఇన్ఫినిటీ ఫార్ములాకి వచ్చింది కదా. సో ఇప్పుడు షార్ట్ కట్ ఏంటంటే ఇది ఎఫ్ఎక్స్ ఇది జిఎక్స్ కాబట్టి ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్షన్ ఉంటే ఎఫ్ఎక్స్ ఉంది కదా -1 వేయండి ఇంటూ దిస్ జిఎక్స్. లిమిట్ ఆఫ్ ఎఫ్ఎక్స్ -1 అంటే జిఎక్స్, అది షార్ట్ కట్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ సేమ్ డిగ్రీస్ వచ్చే పవర్ లో 2x² x². సో x² క్వశ్చన్ 2 x² క్వశ్చన్ 2/1. సో లిమిట్ ఆఫ్ 2/1 అంటే 2/1 కదా. సో ఈ పవర్ 2/1 అంటే ఈ పవర్. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అంటే కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనండి. సో మనం ఇంతవరకు చేసిన షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో ఇది కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ షార్ట్ కట్ మీకు లిమిట్సే కదా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ మీకు చేయాలనుకుంటే మ్యాథమెటిక్స్ లో ఏ టాపిక్ తీసుకున్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. అయితే చేసే ఓపిక టైం అనుకుంటారు. లిమిట్స్ లో మాత్రం మీకు ఎక్కువ తెలియకపోతే నేను చెప్పిన కొన్ని షార్ట్ కట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఎలా చూడను ఈ లాస్ట్ 3-4 గుర్తుపెట్టుకుంటే మీకు బాగా టైప్స్. నెక్స్ట్ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ బాక్స్ x బై x. ఇది ఎప్పుడు కూడా 1. బాక్స్ x అంటే తెలుసు కదా, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x. బాక్స్ x మీన్స్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైన్ తీసుకున్నారు అనుకోండి, x పాజిటివ్ అయితే రైట్ సైడ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2.3 తీసుకున్నారు అనుకోండి. ఓకే, వాట్ ఈస్ బాక్స్ ఆఫ్ 2.3? 2.3ని దాంట్లో ఇంటిగ్రల్ పార్ట్ 2, ఫ్రాక్షనల్ పార్ట్ 0.3, 2 + 0.3. ద ఇంటిగ్రల్ పార్ట్ ఏంటి 2 కదా, సో ఆన్సర్ 2 వచ్చేస్తుంది. అలాగే వాట్ ఈస్ బాక్స్ ఆఫ్ 3.7? ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 3.7 లో ఇంటిజర్ ఏంటి అని అడుగుతారు అనమాట, పాజిటివ్ ఇంటిజర్ ఏంటి. సో అదే వాట్ ఈస్ బాక్స్ ఆఫ్ -2.3? -2.3. సో ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, పాజిటివ్ నెంబర్ అయినప్పుడు దానికి ముందున్న ఇంటిజర్ ఏది 2, అదే ఆన్సర్ అవుతుంది. 2.3 ముందున్న ఇంటిజర్ 2, 3.7 ముందున్న ఇంటిజర్ 3. సో బాక్స్ 2.3 అంటే 2, బాక్స్ 3.7 అంటే 3. దీనికి కూడా -2.3కి ముందే ఇంటిజర్ ఉంటుంది, -2 -3. రియల్ లైన్ మీద -2 రైట్ సైడ్ -3. కాబట్టి బాక్స్ ఆఫ్ -2 అంటే -3 అవుతుంది. ఎందుకంటే -2.3ని -3 + 0.7 రాయాలి. -3కి కొంత ఫ్రాక్షన్ యాడ్ చేస్తే -3 వస్తుంది. కాబట్టి బాక్స్ ఆఫ్ -2.3 అంటే -3. ఎందుకంటే ఫ్రాక్షన్ అనేది ఎప్పుడు పాజిటివ్ అవ్వాలి. దీన్ని -2 + 0.3 రాయలేం కదా, -3 + 0.7 రాయచ్చు. అందువల్ల ఇలా గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి రియల్ లైన్ మీద దానికి లెఫ్ట్ సైడ్ ఏ ఇంటిజర్ ఉంటుంది అది రాసేయండి. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x మీన్స్ ద ఇంటిజర్, ద నియరెస్ట్ ఇంటిజర్ less than x on the real line. ఇది బాక్స్ ఆఫ్ x. సో బాక్స్ ఆఫ్ -3.7 బాక్స్ అని చెప్పండి, ఇంటిగ్రల్ పార్ట్. -3.7 లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, -4 ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ -4. సో x ఇన్ఫినిటీ దాకా వెళ్ళిపోయినప్పుడు బాక్స్ x ఆల్మోస్ట్ ఒకటి అయిపోతుంది కాబట్టి x/x 1 అవుతుంది. ఆ ఉద్దేశంతో లిమిట్ 1 అని చెప్పారు. మిగతా నెంబర్స్ దగ్గర ఇన్ఫినిటీ దగ్గర లిమిట్ x → ఇన్ఫినిటీ బాక్స్ x/x అయితే ఇప్పుడు కూడా 1 అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే సైన్ ఆఫ్ బాక్స్ x/x అన్నా కూడా 1 అవుతుంది, ఎందుకంటే sin x/x 1 కాబట్టి ఇన్ఫినిటీ అయినప్పుడు గుర్తుపెట్టుకోండి. అదే దీంట్లోనే ఈసారి x ప్లేస్ లో ఈసారి సమ్ ax + b ఉంది అనుకోండి. లిమిట్ x → ఇన్ఫినిటీ బాక్స్ ax + b/x. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే x కోఎఫిషియంట్ అంటే a అవుతుంది. x కోఎఫిషియంట్ 1 అయితే బాక్స్ x అప్పుడు 1 మళ్ళీ బాక్స్ x/x. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ x → ఇన్ఫినిటీ బాక్స్ 2x - 3/x అడిగితే ఆన్సర్ ఇదేమో ax + b ఫామ్ లో ఉంది. సో ఆన్సర్ ఇస్ చూడగానే ఆన్సర్ 2 వేసేయచ్చు. మన దాంట్లో ఎక్కువ ఆలోచించడానికి ఏమీ లేదు. సో బాక్స్ సంబంధించి ఇవి ప్రాపర్టీస్. ఇది కొంచెం మనం జాగ్రత్తగా చేయాలంటే బాక్స్ సంబంధించి
ఓకే, నెక్స్ట్ ఈ బాక్స్ లోనే ఇంకో ప్రాబ్లం, మాడ్యులస్ గురించి కూడా మీకు ఇంకొక షార్ట్ కట్ చెప్పిస్తాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ where a is any number mod x minus a by x minus a. ఇది 1 అవుతుంది. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు a మైనస్ mod x minus a by x minus a -1 అవుతుంది. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు a mod x minus a by x minus a does not exist. ఇక్కడ ఏ ప్లేస్ లో మీరు ఏ నంబర్ అయినా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 mod x by x అంటే ఏ ప్లేస్ లో 0 ఉంది, సో డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్సర్. అదే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 mod x minus 1 by x minus అన్ని చోట్ల 1 ఉంది, సో ఆన్సర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సేమ్ అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అన్ని కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ కొన్ని ఇవన్నీ కూడా స్టాండర్డ్ లిమిట్స్ అన్నమాట. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin 1 by x, అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 cos 1 by x. ఇవి ఏమవుతాయి, x 0 అయినప్పుడు 1 by x ఇన్ఫినిటీ కదా, సైన్ ఇన్ఫినిటీ కాస్ ఇన్ఫినిటీ ఎగ్జిస్ట్ అవ్వవు కాబట్టి ఇవి డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతాయి. కానీ ఈ సైన్ 1 by x ని మనం x తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, అప్పుడు ఆన్సర్ 0 వచ్చేస్తుంది. సైన్ 1 by x కానీ కాస్ 1 by x కానీ మీరు x తో మల్టిప్లై చేస్తే దెన్ ద ఆన్సర్ విల్ బి 0. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ అండి, స్టాండర్డ్ లిమిట్స్ అండ్ షార్ట్ కట్స్. మొత్తం ఇవాళ క్లాస్ లో నేను మాక్సిమం కవర్ చేసిన షార్ట్ కట్స్ మీకు. సో ఒకసారి మీరు నేను పంపించిన మెటీరియల్ చూడండి, చూసి ఆ మెటీరియల్ లో కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ నేను ఏవైతే చేశానో అవన్నీ కూడా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి. సార్ సార్ చెప్పండి అమ్మా. సార్ మరి ఈ వీడియో అదే యూట్యూబ్ లో వస్తుంది సార్? నేను మ్యాథమెటిక్స్ వరకు యూట్యూబ్ లో పెట్టినవన్నీ కూడా మీకు మీ గ్రూప్ లో పెట్టేస్తున్నాను, నేను చూసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఇదంతా మీ గ్రూప్ లో పెట్టేస్తున్నాడు మళ్ళీ. ఓకే, ఇది ఎందుకంటే మీరు రాసుకోవడానికి టైం ఉండట్లేదు కాబట్టి యాక్చువల్ గా మీరు ఒకసారి గ్రూప్ లో లింక్ మీకు పంపించినప్పుడు వీడియో ఓపెన్ అవుతుంది కదా, దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగతా వీడియోస్ డైరెక్ట్ మీకు వచ్చేస్తాయి. ఓకే, ఇదంతా కూడా నేను మీకు పంపిస్తాను, ఈ వీడియో అంతా పంపిస్తాను. ఓకే, సో క్లాస్ ఇక టైం అయిపోయిందమ్మా. ఎంతమంది ఉన్నారు క్లాస్ లో? తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది రావట్లేదు, మంచి క్లాస్ మిస్ అవుతున్నారు. సర్లేండి. ఓకే, ఐ విల్ లీవ్ ద క్లాస్ నౌ.